Happy evening, everyone. Happy evening, everyone. This is Ramesh Parvatam. మరి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ 134 బ్యాచ్లో భాగంగా ఈరోజు డే 2లోకి మనం రావటం జరిగిందండి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. సో మరి ఆల్రెడీ నిన్న ఒక మంచి జూమ్ ఎటికేట్స్ అనేటటువంటి సబ్జెక్టు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈరోజు కూడా మరి ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక మంచి టాపిక్‌తో మనం ముందుకెళ్దాం. అయితే ఇంపాక్ట్‌లో ఏదైనా ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక ఆనవాయితీ ఉంటదండి. ఒక మంచి కొటేషన్ తోటి మన యొక్క సెషన్ మనం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. సో, ఈరోజు కూడా మన యొక్క సెషన్‌ని మనం ఒక మంచి కొటేషన్ తోటి స్టార్ట్ చేసుకుందాం. దానికంటే ముందు మరి ఇంపాక్ట్‌లో నాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నా మెంటార్స్, అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే పొరపాటే. మనుషుల్ని చదవటమే కాదు, మనస్తత్వాన్ని కూడా చదవటం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. మరొకసారి వెల్కమ్ అండి అందరికీ. వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్ అండ్ వెల్కమ్. ఈ రోజు సెషన్ అద్భుతమైన సెషన్ ఉండబోతుంది. సో అందరూ ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చి ఉంటారు. లెర్నింగ్ అనే ప్రాసెస్కి వచ్చాము. కానీ ఈరోజు టాపిక్ వస్తే ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అని ఉంది. సో కొంతమంది అనుకుని ఉండొచ్చు ఏంటి అన్లెర్నింగ్ ఏంటి అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ సెషన్ చెప్పడానికి ఒక అద్భుతమైన వ్యక్తి మన ముందుకు వచ్చారు. ఇది వెరీ వర్సటైల్ పర్సనాలిటీ, అంటే ఎన్నో రంగాల్లో అనుభవం ఉందండి. ఇతను ఎంటర్‌ప్రెన్యూర్, ఒక సిఇఓ ఆఫ్ జయా సూట్స్ అనే ఒక కంపెనీని స్థాపించారు, అద్భుతంగా నడిపిస్తున్నారు. అట్లాగే ఈజ్ ఎ నేషనల్ లెవెల్ ట్రైనర్. అలాగే జూనియర్ చాంబర్స్ ఇంటర్నేషనల్ జేసీఐలో ఈజ్ డైరెక్టర్ అట్ జోనల్ లెవెల్. ఇక్కడ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్ గా కూడా ఆడారండి. రైట్. సో తను ఎన్నో సంస్థల్లో, ఎన్నో కాలేజీల్లో ఎప్పుడు రెగ్యులర్ గా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇటీవల అపోలో క్లినిక్స్ 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఎన్నో వేల మంది వాళ్ళ స్టాఫ్ కి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే మించి తను ఇంపాక్ట్ లో ఫస్ట్ బ్యాచ్ ట్రైనర్ అండి. మనం ఈరోజు 134th బ్యాచ్ ట్రైనింగ్ చూస్తున్నాము. కానీ తను ఫస్ట్ బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకుని అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఎన్నో బ్యాచ్ కి వేలాది మంది ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అద్భుతమైన ట్రైనర్, అంతేకాకుండా ఒక అద్భుతమైన వ్యక్తి. సో వీఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ శ్రీనివాస్ గారు. తన బిజీ స్కెడ్యూల్ లోంచి కూడా తను యాక్సెప్ట్ చేసి ఈ రోజు మన ముందుకు రావడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ సోను సార్, అండ్ వెల్కమ్. ద వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసేపు స్పాట్లైట్ తీయండి. విల్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ వన్ వన్స్. సో వెరీ హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీ వన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్. యా జోగి గారు, హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీ. సో ఒక 5 minutes ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎవరైతే మనకి ఇప్పుడు ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయి ఉన్నారో, ఆల్రెడీ నేను జూమ్ ఎటికేట్ గురించి అయ్యింది. సో ఒక 5 minutes నేను మాట్లాడిన తర్వాత మీకు ఒక ఆప్షన్ ఇస్తాను. నేను ఏంటంటే మీకు మీరుగా డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాం. యాక్చువల్ గా మీటింగ్స్ కి ఏం చేస్తామంటే అందరిని మ్యూట్ చేసి పెడతాం. ఎందుకంటే అనుకోకుండా ఎవరైనా సరే అన్మ్యూట్ లో వెళ్ళొచ్చు, వాళ్ళు నాయిస్ వినిపించవచ్చు అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏం చేస్తామని అంటే యాక్చువల్ గా ఒక 5 minutes అందరినీ మ్యూట్ చేస్తాం. మీకు మీరు మ్యూట్ చేసుకున్న ఆప్షన్ అనేది మీకు ఇవ్వట్లే. ఓకే. తర్వాత మీకు నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు మళ్ళీ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇస్తాను మీకు మీరుగా. ఓకే. ఎస్, ఒకసారి ట్రై చేయండి మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి. అవుతుందో లేదు చూడండి. అవ్వట్లేదు కదా. సో రూల్స్ చేంజ్. సో 5 minutes యు ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. రైట్. సో ఎందుకు 5 minutes? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్, ఈ ఫస్ట్ బ్యాచ్ లో బిగిన్ అయినప్పుడు నేను సర్వసాధారణంగా అందరూ మీరైతే ఎలా అయితే జాయిన్ అయ్యారో నేను అలాగే జాయిన్ అయ్యాను. అది ఎలా అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో బిగినింగ్ జాయిన్ చేశారు.
ఇది ఇప్పుడు ఇక్కడ అప్పుడు ఏంటంటే జూమ్ క్లాస్‌లు అవేమి లేవు. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో మీకు అసైన్‌మెంట్స్ ఇస్తారు. ఒక 10 డేస్ అసైన్‌మెంట్స్. తర్వాత డైరెక్ట్‌గా వచ్చి 2 డేస్ ఆఫ్‌లైన్‌లో క్లాస్ హోటల్ దగ్గర 3 స్టార్ హోటల్ దగ్గర 2 డేస్ మీకు ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. దానికి గంప నాగేశ్వరరావు గారు 2 రోజులు మనతో టైమ్ స్పెండ్ చేస్తారు. తర్వాత దానికి ఇంకా కో ట్రైనర్స్ కొంతమంది వస్తారు. సుధీర్ సాంద్ర గారు, కేవీఎన్ కార్తిక్ గారు వీళ్ళు వచ్చి ట్రైనింగ్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రాసెస్‌లో యాక్చువల్‌గా నేను వచ్చినది దేనికంటే నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు నేనొచ్చింది ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్, రూరల్ బ్యాక్‌గ్రౌండ్. సో, బేసికల్‌గా మనకుండే ప్రాబ్లమ్ ఏముంటుందంటే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం రాదు. దానివల్ల ఇంటర్వ్యూలో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. సో, ఐ ఫేస్ ది సేమ్ సిట్యుయేషన్. దాన్ని ఎందుకంటే గంప నాగేశ్వర గారు అప్పటికే మా కాలేజ్‌కొచ్చి ఆయన క్లాస్ తీసుకోవడం, మోటివేట్ చేయడం జరిగింది. అప్పటికే కొంచెం ఒక పక్కన సార్ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సార్ కొంచెం దగ్గరగా ఉన్నారు. సరే ఈయన మాటలు విందాం అని చెప్పేసి. సో, అప్పుడు నేను ఫస్ట్ బ్యాచ్‌లో జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ ఫేస్ చేసిందేంటంటే, నేనసలు జాయిన్ అయిందేంటంటే, ఇంటర్వ్యూకి ఫేస్ చేసేటట్టు మాట్లాడగలిగితే చాలు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నా మైండ్‌సెట్. సరే అలాగే వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, మా అందరికి గ్రూప్‌లో జాయిన్ అయిన అందరికి గంప సార్ మెసేజ్ పెట్టారు. నైట్ 11:00 అయింది. 11:00 పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఈ గ్రూప్‌ని అందరిని నడిపించడానికి నాకొక ఒక పర్సన్ ఇన్‌చార్జ్‌గా కావాలి. ఈ గ్రూప్ నడిపించడానికి. ఆ గ్రూప్‌లో అప్పటికి 200 మంది ఎంతమంది ఉన్నారు. 250 మంది. సరే నైట్ 10:30 కదా! మనం తీసుకుందాంలే. అప్పుడు స్టూడెంట్ కాబట్టి హాఫ్ డే ఉంటుంది కాలేజ్. సరే ఐ యామ్ రెడీ అన్నారు. సరే ఈవెన్ సార్ సెడ్ నాతో పాటు ఇంకొక 4, 5 మెంబర్స్ సార్ ఐ యామ్ రెడీ అని వాళ్ళు కూడా పెట్టారు. సో నైట్ 11:00 అయింది. ఈ రెస్పాండ్ అయ్యేసరికి రెస్పాన్స్ చెక్ చేసిన తర్వాత 11:00కి మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది. అర్జెంట్‌గా ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు డేటా కావాలి. గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసి పెట్టండి అన్నారు. ఇక అందరికి లింక్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్. డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి. ఎవరు, పేరేంటి, లొకేషన్ ఏంటి. సో నాకు అప్పటికి గూగుల్ ఫార్మ్ గురించి ఐడియా లేదు. నాకేం చేయాలో తెలియట్లేదు. సరే లైట్ తీసుకున్నారు కదా! రేపు మార్నింగ్ వరకు చూసుకొని చేద్దాంలే, తెలుసుకొని చేద్దాంలే అని చెప్పేసి నేను అనుకున్నాను. సో, వెంటనే సార్‌కి సార్ బై టుమారో మార్నింగ్ 9 ఏఎం యూ విల్ గెట్ గూగుల్ ఫార్మ్ అంటే, నో అట్లా కాదు నాకు ఇప్పుడే కావాలని చెప్పేసి గంప సారు చెప్పేసారు స్ట్రాంగ్‌గా. అలా అయితేనే ఇన్‌చార్జ్ ఉంటావని. సో, మిగతా 4 మెంబర్స్ డ్రాప్. సో, నేను కూడా డ్రాప్ అయిపోదామని చెప్పేసి ఇంక అనేసుకున్నాను. సరే ఎందుకైనా బెటరు మా ఫ్రెండ్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి, "అరే! గూగుల్ ఫార్మ్ అంటే ఏంట్రా? ఎలా క్రియేట్ చేయాలి?" అంటే దెన్ హి సెడ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇలా చేయాలి అని చెప్పి, "సార్ నాకు ఇవన్నీ కాదు నువ్వే చేసి నాకిచ్చేసేయి. నా మెయిల్ ఐడీ ఇవ్వు" అని చెప్పేసి చెప్పాను. సార్‌ది మెయిల్ ఐడీ అడిగాను. సార్ మెయిల్ ఐడీ ఇచ్చారు. యాక్సెస్ ఇచ్చాను. కరెక్ట్ నైట్ 12:30కి లింక్ తీసి పెట్టాను. సో, హి వెరీ మచ్ ఇంప్రెస్డ్. సో, ఫస్ట్ సరే ఇన్‌చార్జ్‌గా ప్రమోషనొచ్చింది. సో, ఇన్‌చార్జ్ అంటే ఏముంటది గ్రూప్ అందరికి కలెక్ట్ చేసుకోవాలి. అక్కడితో సరిపోయింది. నెక్స్ట్ పెట్టిందేంటంటే అప్పటి వరకు ఫ్రీ ట్రైనింగ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత ఆల్‌మోస్ట్ 450 మంది గ్రూప్‌లో ఉన్నారు. 300 రెస్పాన్సెస్ వచ్చాయి గూగుల్ ఫార్మ్‌లో 300 రెస్పాన్సెస్. సో, 300 రెస్పాన్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీనికి ఓన్లీ ఫుడ్ ఖర్చులో మాత్రం ఉంటుంది. అప్పుడు 2017లో అప్పుడు పెట్టిందంటే 3500 ఫుడ్‌కి. సో, 3500 పే చేస్తే ఫుడ్ 2 డేస్‌కి పెట్టడానికి దాన్ని మనం పెట్టలేం కాబట్టి అది మీరు పెట్టుకుంటే సరిపోతుందని మెసేజ్ పెట్టగానే గ్రూప్‌లో అందరూ లెఫ్ట్ అని వస్తుంది. 450 మెంబర్స్‌లో గ్రూప్‌లో అందరూ ఆల్‌మోస్ట్ అంతా చేసేసరికి 150 మంది గ్రూప్‌లోకొచ్చారు. 3500 అది ఫుడ్ వరకు పే చేయాలి అనంటే. సో, నౌ అగైన్ ఐ క్రియేటెడ్ అనదర్ గూగుల్ ఫార్మ్ మళ్ళీ ఈ ఎవరైతే చేసారో వాళ్ళది చేసి పెట్టాను. సో, నాకు 1 వీక్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఎవరైతే 300 మంది గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసారో వాళ్ళందరూ కూడా కాల్స్ చేయమని చెప్పేసి అన్నారు. సో, ఐ స్టార్టెడ్ కాలింగ్. సో, 300 మందికి కాల్ చేసి సార్ నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మీ ట్రైన్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు కదా! ఏమైందని చెప్పి అందరికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. నౌ సీ నాకు సర్వసాధారణంగా సరిగ్గా మాట్లాడడం రాదు. ఏదైనా సరే మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మెయిన్ రీజన్ ఇంగ్లీష్ మాట్లాడక ఇంకొకటి రీజన్ ఏంటంటే మన యొక్క నేటివిటీ ఇన్‌ఫ్లూయన్స్. మనం ఎక్కడి నుంచైతే వచ్చామో దాని యొక్క ప్రభావం ఉంటుంది మన భాష పైన. దానివల్ల ఈజీగా తెలిసిపోతుంది. అవునా కాదండి? ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఢిల్లీలో హిందీ మాట్లాడితే ఈజీగా తెలిసిపోతది. అవునా కాదా? ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఉన్నవాళ్ళు తెలుగు తెలంగాణ వచ్చి తెలుగు మాట్లాడితే ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు నాది విజయనగరం, శ్రీకాకుళం పక్కన. సో, ఈజీగా తెలిసిపోతది. అవునా కాదా? సో, అండ్ ఈవెన్ మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ ఇన్‌ఫ్లూయన్స్ కలుస్తుంది. ఈవెన్ మనం ఇంగ్లీష్ మాట్లాడినా సరే ఆ యొక్క కలుస్తుంది. సో, సీ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఆ 10 డేస్ 350 మందికి కాల్ చేసిన తర్వాత, ఒకరోజు నేను మా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడితే, "అరె! ఏమైందిరా నీ మాటలు మారిపోయి ఇలా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అన్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. తర్వాత ఈ అసైన్‌మెంట్ ఇచ్చినప్పుడు మనం వీడియో రికార్డ్ చేసుకొని పెట్టేటప్పుడు అర్థమైంది. అరే! నిజంగానే.
మాట్లాడితే కమ్యూనికేషన్ మారుతుంది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను? యాక్చువల్గా నేను అసలు దేనికోసం జాయిన్ అయ్యి ఇందులో ఇంటర్వ్యూలో వస్తే చాలు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అండర్స్టాండ్ దిస్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. మిరాకిల్ అలా జరిగింది. అప్పటి నుంచి అసలు ఐ నెవర్ లెఫ్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్. అప్పటి నుంచి ఇప్పుడు 136th బ్యాచ్ వరకు వచ్చారు మొత్తం. సో అన్ని బ్యాచెస్ నుంచి కూడా ఎక్కడ కూడా ఆగకుండా ఇంపాక్ట్ ఫౌండేషన్ తో జర్నీ చేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడ అసలు ఈ రోజు కాన్సెప్ట్ కి అసలు ఇప్పుడు ఎంతసేపు ఏం స్టోరీ చెప్పారు సార్? ఎంతమందికి ఈ స్టోరీ అర్థమైంది? రైజ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ మీకు పార్టిసిపెంట్స్ అక్కడ దానిపైన స్క్రీన్ పైన టచ్ చేసినట్టయితే మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది చూడండి, రియాక్షన్స్ అని. దానిపైన క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ పక్కన ఆప్షన్ ఉంటుంది రైజ్ హ్యాండ్ అని. ఎస్, ఎంతమందికి అర్థమైంది? అసలు ఈ స్టోరీ ద్వారా అసలు ఏం అర్థమైంది? ప్రతాప్ గారు. మీ జీవితంలో ఇంపాక్ట్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం వల్ల చాలా ఇంపాక్ట్ జరిగింది, పాజిటివ్ ఇంపాక్ట్. ఓకే, హరిప్రసాద్ గారు. అంటే ఇంతకుముందు ఒకప్పుడు మాట్లాడడానికి కొద్దిగా మామూలు బిడియపడడం, అంటే తడబడుతూ కొత్త వాళ్ళతో మాట్లాడడం అలాంటిది మీకు కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు. హరిప్రసాద్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది. సేమ్ ఇలాగే మాట్లాడేవాడిని నేను. నా మాటలు సరిగ్గా అర్థం కాదు కాదు, ఇంత స్పీడ్ గా మాట్లాడేవాడిని. అరే మెల్లగా మాట్లాడరా అనేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ హరిప్రసాద్ గారు. నాగా శివశంకర్ గారు చెప్పండి. నమస్తే సార్, శ్రీనివాస్ సార్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మొదలుపెట్టిన మీ జర్నీ ఈ రోజు ఇంతమంది బ్యాచ్లకి మీరు ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారండి. సో నేను 126 బ్యాచ్ నుంచి అండి. సో ఈ రోజు మీ క్లాస్ ఉందని ప్రత్యేకంగా నేను వింటున్నాను సార్, విశాఖపట్నం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ శివశంకర్ గారు. శ్వేత గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. మళ్ళీ మీట్లోకి వెళ్ళిపోయారు మీరు. యా, మాట్లాడిన వాళ్ళు యూ కెన్ లోవర్ యువర్ హ్యాండ్. శ్వేత గారు చెప్పండి. You discovered undiscovered part of you, sir. Before Thank you so much. Impact. So I discovered undiscovered part of mine. Okay. Thank you so much. Uday Kumar garu. Uday Kumar garu, yeah, you can talk. Yeah. Your voice is not audible. I think you just disconnect your earphones, then connect it again. Yeah, disconnect your headset and talk. జోగి గారి ఈలోపు మాట్లాడండి మీరు. సార్, నాకు అర్థమైంది ఏంటంటే సార్, మనకు రానిది ఏదైనా సరే లర్నింగ్ బై డూయింగ్ అన్నట్టు, మీకు తెలియకుండానే మీలోన ఉన్న ఫియర్ అనేది అలవాటుగా వచ్చేసింది. సో మీరు అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కానీ జనాలతో మాట్లాడడం అనేది కూడా నేర్చుకోవాలని పోయారు. సార్ ఇచ్చిన టాస్క్లు మీకు తెలియకుండానే అది ఓవర్కమ్ అయిపోయి మీరు ఎక్సలెన్స్ గా మాట్లాడడం అనేది వచ్చేసింది సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయినప్పుడు మీకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మా వాళ్ళు చేస్తుంటారు. నెక్స్ట్ అసైన్మెంట్ చేస్తున్నప్పుడు, సార్ అసైన్మెంట్ చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఇలాగా. సో 30 days మీతో ఇలా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏంటంటే, ఇప్పుడు శ్రీధర్ వేర్మల్ల గారు ఉన్నారు, తర్వాత రమేష్ పర్వతం గారు ఉన్నారు, అండ్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళ టీం ఉన్నారు. అప్పుడు ఎవరు టీం ఎవరు లేరు, ఓన్లీ శ్రీనివాసరావు, గంపా నాగేశ్వరరావు గారు అంతే. అదే సార్. సో అప్పుడు అన్ని కాల్స్ నేనే మాట్లాడాలి. 15 days అందరితోని రోజుకి అట్లీస్ట్ ఎలా చూసుకున్నా సరే 50 calls మినిమం మాట్లాడేవాడిని రోజుకి. సో 10 days వాట్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే జోగి గారు. సో తెలియకుండానే ఆ కైండ్ ఆఫ్. సూర్య గారు చెప్పండి. సార్, ప్రయత్నం చేస్తూ పోతే ఏదైనా కానీ మన లోపాలని సరిదిద్దుకోవచ్చు సార్. ఓకే, వెరీ గుడ్. ముందైతే ప్రయత్నం చేయాలి. ఓకే, కానీ ఈ ప్రయత్నం అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది, ఇది బట్ అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగింది. అది ఎక్కడికి వెళ్ళిపోయింది. జగ్గయ్య గారు చెప్పండి.
సార్, చేంజ్ అనేది ఎటర్నల్, అంటే మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఇంపాక్ట్ లో మనకు తెలియకుండానే మార్పు వస్తుంది. అండ్ అగైన్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేది కూడా ఆటోమేటిక్ గా మనకు లైవ్ లో కనిపిస్తుంది. అది మీలో కనిపించేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడగలను అనుకున్న మీరు ఎలా మాట్లాడాలో చెప్పేంత ఎదిగారు. దట్ ప్రూఫ్స్ దట్ ఇంపాక్ట్ ఐస్ ఓన్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఎ ట్రూ బ్లెస్సింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. శివకుమార్ గారు వీడియో ఆన్ చేసుకోలేదు, అవకాశం ఇద్దామా? శ్రీధర్ నిర్మల గారు ఆప్షన్ ఇస్తేనే అవకాశం ఇస్తా, ఎందుకంటే వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రూల్ యాక్చువల్ గా జూమ్ లో ఇంపాక్ట్ లో పెట్టుకున్నది. ఎస్ సార్, యా ప్లీజ్ స్విచ్ ఆన్ ద వీడియో అండి శివకుమార్ గారు. జనార్దన్ గారు. లేకపోతే అది ఎట్లా ఉంటుందంటే, ఇంటి దగ్గరికి చుట్టాలు వస్తే తలుపు గొల్లం పెట్టి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని చెప్పి బయట నుంచి మాట్లాడితే బాగోదు కదా, లోపల పిలిచేగా కూర్చొని పెట్టి మాట్లాడుకుంటాం ముందు, అవునా కదా? సో ఇది కూడా అంతే అన్నమాట. అందుకని వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు మాట్లాడాలి చక్కగా, అతిథులు కాబట్టి. శివకుమార్ గారు. సార్, ఇది మీరు మీ విషయంలో జరిగిన సేమ్ నా విషయంలో కూడా జరిగింది సార్. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఎల్ఐసిలో రాకముందుకు నేను కొంచెం తక్కువగా ఉండేది, చాలా నేర్చుకోగలిగిన సార్ ఎల్ఐసి కోచింగ్. వెరీ గుడ్. అది మా విషయంలో జరిగింది, మీ విషయంలో కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. గంపా సార్కి ఎల్ఐసి అనేది మదర్ ఆర్గనైజేషన్ సార్. ఎస్ సార్. వేణుగోపాల్ గారు. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. యా. వేమన గారి పద్యం చెప్పండి, సాధనమున్న పనులు సమకూరు ధరలో అన్నట్టు, తినగ తినగ వేము తీయనుండు. ఇట్లా మనం ఏదైనా హార్ట్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తూ పోతా ఉంటే తప్పకుండా దానిలో పాజిటివ్ ఇంపాక్ట్ మన పైన తప్పకుండా ఉంటుంది. అదే జరిగింది. అదే రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. రైట్, దట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్. ఒక పద్యంతోనే దీన్ని అనలైజ్ చేయడం జరిగింది. సో నేను అసలు ఈ చెప్పిన దానికి, మిమ్మల్ని అడిగిన దానికి, దీనికి ఒక రీజన్ ఉంది, దీనికి ఒక కనెక్షన్ ఉంది. అండ్ ఈ రోజు సమ్మన్ ఈస్ టాకింగ్. మాట్లాడండి. ఎవరు? గాయత్రి గారు ఏమని చెప్తారా? ఓకే ఫైన్. హరీష్ గారు మాట్లాడతారా? యా. హరీష్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు జాబ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలో అవి స్కిల్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు. కాకపోతే ఇక్కడ మీరు ఒక అంటే ట్రైనర్ గా అంటే ఇంటర్వ్యూలు ఎలా క్రాక్ చేయాలో జాయిన్ అయిన వారు అందరికి ట్రైనింగ్ ఇస్తున్నారంటే అంటే మీరు జాయిన్ అయిన పర్పస్ వేరు, మీరు చేసే వర్క్ వేరు. అంటే మీ ఉన్న స్కిల్స్ అనేది తక్కువ అని అనుకున్నారు, కాకపోతే మీరు ఓవర్కమ్ చేసారు వాటి. ఎగ్జాక్ట్లీ దానికి మించి, అంతకు మించి జరిగింది ఇక్కడ. యాక్చువల్ గా ఒక కంపెనీకి జాబ్ కొడదామని వెళ్ళిన వాడిని ఒక కంపెనీనే స్థాపించగలిగా ఈ రోజు. అది సార్ మీరు చెప్పిన పర్పస్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. వెరీ గుడ్ అనలైజింగ్. రైట్. సో యాక్చువల్ గా నేను ఒక స్టోరీని ఒక 5 minutes నరేట్ చేశాను. నరేట్ చేసిన తర్వాత దీని నుంచి ఏం అర్థమైంది అని చెప్పి అడిగాను. ఒక్కొక్కరు మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు కూడా సేమ్ ఒపీనియన్ చెప్పలే, అందరూ డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు. ఇది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అని అంటే, ఇక్కడ మన సెషన్ వింటున్న వాళ్ళు 2 వ్యక్తులు ఉంటారండి. ఒకరు హియరింగ్, ఇంకొకరు లిసనింగ్. రెండింటికి తేడా ఉంది. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? హియరింగ్ అంటే ఏంటి, లిసనింగ్ అంటే ఏంటి? దీని నుంచి మెల్లగా మన సెషన్లోకి వెళ్దాం. రైట్, జగ్గయ్య గారు, హియరింగ్ అంటే ఏంటి, లిసనింగ్ అంటే ఏంటి, ఒక్కొక్క లైన్ లో చెప్పాలి. నాకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వద్దు. రైట్, శ్రీధర్ గారు, మన 5 minutes అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇద్దాము. ఓకే, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మాత్రమే నేను పిలుస్తాను, వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. ఓకే, రైట్, నౌ ఐఎమ్ అలౌవింగ్ యూ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రైట్, హ్యాండ్ రైజ్ చేసి నేను వాళ్ళ పేరు పిలుస్తా, అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. జగ్గయ్య గారు. లిసనింగ్ ఈజ్ విత్ ఇయర్స్, హియరింగ్ ఈజ్ విత్ మైండ్. ఓకే, కొంతవరకు వచ్చారు, ఇంకొంచెం దగ్గరికి రావచ్చు. ఎవరైనా హియరింగ్ అంటే ఏంటి, లిసనింగ్ అంటే ఏంటి? హరీష్ గారు. హియరింగ్ అంటే వినడం. ఓకే, లిసనింగ్ అంటే
లిజనింగ్ అంటే కాన్సన్ట్రేషన్ గా విన్నది ఆచరించడం. వా వెరీ గుడ్. ఇంకా దగ్గరికి వచ్చారు. ఇంకా ఒక 75% వరకు దగ్గరికి వచ్చారు. ఇంకొక 25% ఉంది. దాన్ని కొంచెం కంప్లీట్ చేయండి. అదే విన్న దాన్ని కరెక్ట్ గా 100% గా ఏం విన్నామో అది మనం రిప్లై చెప్పడం. ఓకే, అది రెస్పాండ్. ఓకే, రెస్పాండ్ చూద్దాం. ఓకే, జేజే గారు చెప్పండి. సార్ లిజనింగ్ అంటే వినడము, హియరింగ్ అంటే వింటూ చర్చించడం సార్. ఓ ఓకే, కొంచెం మార్చారు. ఫైన్, లెట్ మీ కన్క్లూడ్ దిస్. ఓకే, హియరింగ్ అంటే వినడం. ఓకే, ఇది బాగానే ఉంది. లిసనింగ్ అంటే ఆలకించడం. లిసనింగ్ అంటే ఆలకించడం. వెన్ యూ హియర్ సంథింగ్, మనం ఏదైనా ఎప్పుడే వినేటప్పుడు జస్ట్ వింటాం. ఎలా వింటాం? సమ్ టైమ్స్ వి హియర్ మ్యూజిక్. ఓకే, సమ్ టైమ్స్ వి లిసన్ టు ద మ్యూజిక్. వెన్ యూ లిసన్ టు ద మ్యూజిక్, మనం ఎప్పుడైనా సరే మ్యూజిక్ ని విన్నప్పుడు మ్యూజిక్ జస్ట్ అలా విని వదిలేస్తాం. వెన్ యూ లిసన్ టు ద మ్యూజిక్, ఆ లిరిక్స్ అర్థమవుతుంది. ఆ మ్యూజిక్ మనం చాలా పాటలు విన్నా, కానీ కొన్ని పాటలు లిరిక్స్ వాటి మ్యూజిక్ కూడా ఎప్పటికీ గుర్తుంది. నీ కలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఈ పాట నేను ఆలకించాను, అందుకే లిరిక్స్ కూడా గుర్తున్నా, మ్యూజిక్ కూడా మైండ్ లో ఉంది. కొన్ని వేల సాంగ్స్ రిలీజ్ ఎప్పటికిప్పటికి, అవునా కదా TFI లో. కానీ కొన్ని మాత్రం మనం ఆలకించాం, కొన్ని మనం విన్నాం. ఇప్పుడు కబాలీలో రజనీకాంత్ ఎంట్రీ ఉంటుంది, ఎంతమందికి గుర్తుంది ఆ మ్యూజిక్? గుర్తుంటే యూ లిసన్ టు దట్ మ్యూజిక్. లేదు మర్చిపోతే అప్పుడప్పుడు గుర్తొస్తుందంటే యూ జస్ట్ హెయిర్ ఇట్, అంటే ఇలా విని ఇలా వదిలేసాం. అయితే ఇందాక ఇందాక మనకు సార్ ఇంకొకటి యాడ్ చేశారు. ఏంటి సార్? మనం కాన్సన్ట్రేషన్ అన్నాం, ఒక పదం యాడ్ అయింది, కాన్సన్ట్రేషన్ అన్నాం. సో ఇక్కడ ఏంటంటే హియరింగ్ కి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ తో వినడం. కాన్సన్ట్రేషన్ అంటే ఇంకొక పదం ఇక్కడ యాడ్ అయింది. అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే, ఇఫ్ యూ కెన్ బ్రింగ్ అప్ యువర్ 5 సెన్స్ ఆర్గన్స్ ఇంటూ ఏ సింగిల్ లైన్, మనకుండే పంచేంద్రియాలను ఒక లైన్కి తీసుకురాగలిగితే దాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు. సార్ పంచేంద్రియాలు ఒక లైన్కి ఎలా వస్తాయి, ఎలా తీసుకురాగలం? అసలు అది పాసిబులేనా? ఒకవేళ వస్తే ఏమవుతుంది మీకు నేను చెప్తాను. అప్పుడే యాక్చువల్గా అసలు లిజనింగ్ జరిగేది. ఇందాక అన్నట్టు విని లోపల గుర్తు పెట్టుకుని ఆచరణలో పెట్టే అవకాశం అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది మీకు నేను చెప్తాను. సపోజ్ మనమందరం ఇప్పుడు మూవీ థియేటర్లో ఉన్నాం. సరే, ఆ మూవీలో RRR మూవీ వస్తుంది థియేటర్లో, మనంతా థియేటర్లో ఉన్నాం, మూవీ థియేటర్లో RRR మూవీ వస్తుంది స్క్రీన్ పైన. మీరందరూ బాగా చూడండి, ఇంటర్వెల్ తర్వాత రామ్ చరణ్ది ఒక అడవిలో ఒక సీన్ ఉంటుంది. కాషాయ వస్త్రాలు వేసుకొని ఫైర్ లో నుంచి ఇలా బాణం అనేది వస్తుంటుంది. ఆ ఫైర్ లో నుంచి రామ్ చరణ్ ఎలా నడుచుకుంటూ వస్తారు. ఈ సీన్ జరుగుతున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మన ఐస్ ఎక్కడ ఉంటాయి? స్క్రీన్ పైన ఉంటాయి, అవునా కాదు? ఒకటి. రెండు మన టంగ్ ఏం చేస్తుంది? అప్పుడు అసలు ఎవరితో అయినా మాట్లాడతాం అసలు మనం? ఒకవేళ మన పక్కన వాళ్ళు మాట్లాడితే మాత్రం మరి గమని కూర్చోంటాం, అవునా కాదు? ఎందుకంటే వీఆర్ ఫోకసింగ్ మన టంగ్. ఒకవేళ మాట్లాడిన దేని గురించి మాట్లాడుతుంది తెలుసా? అబ్బా ఏం సీన్ తీసారు అసలు రాజమౌళి, అసలు రామ్ చరణ్ కి సెట్ అయిపోయింది, ఆ సీన్ గురించే మాట్లాడతాం. గుర్తుపెట్టుకోని, అంటే టంగ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద సీన్ అండ్ ద స్క్రీన్. సో ఇయర్స్ అయిపోయింది, టంగ్ అయిపోయింది. నెక్స్ట్ చెప్తా చూడండి ఇంకొకటి, ఐస్ కూడా ఎటువైపు ఉన్నాయి? సీన్ వైపే ఉన్నాయి. సో ఇయర్స్ అనేవి మ్యూజిక్ వైపు ఉంటున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైపు, ఆ డైలాగ్ వైపు. సో ఇయర్స్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఐస్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద స్క్రీన్ అండ్ టంగ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఇంకొకటి బ్రీతింగ్. ఆ సీన్ వస్తున్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ సీన్ అవుతున్న 2-3 నిమిషాలు బ్రీతింగ్ అనేవి అవుతుంటది. అది అయిన తర్వాత అబ్బా ఏం సీన్ అసలు, యు ఆర్ రిలాక్సింగ్. కొంచెం బ్రీత్, ఆ సీన్ తో పాటు మీ బ్రీతింగ్ అనేది అటు ఇటు ఆడుతుంటుంది స్పీడ్ గా. అండర్స్టాండ్ దిస్. హర్రర్ సీన్ వస్తుంది అనుకోండి, అప్పుడు మన బ్రీతింగ్ అనేవి అవుతుంది, అవునా కదా? సో యూఆర్ ఫోకసింగ్ ఆన్ ద సీన్. హర్రర్ సీన్ వస్తున్నప్పుడు, ఇంకొక ఫైట్ సీన్ వస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇంకొక ఫన్నీ సీన్ వస్తున్నప్పుడు మన బ్రీతింగ్ మారుతుంది. దట్ మీన్స్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ ఇట్. అంటే బ్రీతింగ్ అంటే నోస్ కూడా ఫోకస్ అయ్యింది స్క్రీన్ పైన. సో 4 సెన్స్ ఆర్గన్స్ డన్. లాస్ట్ వన్, ఆ సీన్ చూసి గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే యువర్ స్కిన్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద స్క్రీన్. సో ఈ 5 సెన్స్ ఆర్గన్స్ ఒకే లైన్ పైన ఉన్నాయి. అందుకే రామ్ చరణ్ సీన్ మనకి ఇప్పటికీ గుర్తుంది, బికాస్ యు ఆర్ లిసనింగ్ టు దట్ సీన్. ఇది కాన్సన్ట్రేషన్ అంటే. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆ 5 నిమిషాలు నేను చెప్పాను. 5 నిమిషాలు అనగానే కొంతమంది ఫస్ట్ ఇయర్స్ 5 మినిట్స్ అంట. సరే చూద్దాం. ఫస్ట్ ఐస్ స్క్రీన్ పైన ఉన్నాయి, డిస్ప్లే పైన చూస్తున్నారు. సో ఈ 2 చేస్తున్నప్పుడు, ఆ పాయింట్ చెప్తున్నప్పుడు లోపల నుంచి తెలియని కైండ్ ఆఫ్ మోటివేషన్, ఏదో మనకు కనెక్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నప్పుడు మీ స్కిన్ కూడా రియాక్ట్ అవుతుంది. లేదు ఇంకా కనెక్ట్ అవుతున్నప్పుడు నోస్. అండ్ ఎవరితో అయినా మధ్యలో మాట్లాడితే డైవర్ట్ పోయింది.
లేదు నా గురించి నా వైపే చూస్తూ నా దాని గురించి లోపల మాటలు వస్తుంటాయి. మనం చాలా సార్లు ఫీల్ అవుతుంటాం. కొన్నిసార్లు మనకు జరుగుతున్న సిచ్యువేషన్కి మళ్ళీ మనం మాట్లాడుకుంటుంటాం, అవునా కాదు? దట్ మీన్స్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ సీన్. సో ఒకవేళ మీ 5 సెన్స్ ఆర్గన్స్ కానీ ఇక్కడ పెట్టగలిగితే నేను చెప్పేది చాలా మంది ఆలకిస్తారు. ఆలకించి డైజెస్ట్ చేసుకొని దాన్ని విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. అందులో చాలా మంది కొంతమంది విశ్లేషించుకున్నారు. ఇక్కడ వరకు బాగుంది. ఇది ఏంటిది? లిసనింగ్. అండ్ దీని నుంచి ఒక విషయాన్ని మీరు నేర్చుకున్నారు, దాన్ని లెర్నింగ్ అంటారు. అయితే ఇక్కడ అనలైజ్ చేసే విధానం ఉంది చూసారా? ఒకసారి మనకి ఏం చెప్పాడు? ఒక పద్యం ద్వారా చెప్పారు, అవునా కదా? ఈ విశ్లేషణ ఒక ఆయన ఎలా చెప్పారు? సార్ మా లైఫ్ లో కూడా ఇలా జరిగిందని చెప్పి ఇలా చెప్పారు. ఇది దేనిపైన బేస్ చేసుకొని ఉంటుంది సార్ అని అంటే, నేను చెప్పేటప్పుడు మీరు అటెన్షన్ ఏదైతే ఉందో, మీ మైండ్ ఏదైతే ఉందో, ఎంత ఓపెన్ గా మీరు పెట్టగలిగితే మీరు అంత చక్కగా విశ్లేషించుకోగలరు. లేదు ఈ 5 సెన్స్ ఆర్గన్స్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయాయంటే మాత్రం మన మైండ్ ఎక్కడ లేదు, మనం ఓపెన్ గా లేము, మనం ఫ్రీగా లేము, మనం సగం మాత్రమే చెప్పగలం, కొంచెం మాత్రమే చెప్పగలం. ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, వెన్ యు ఆర్ ఫ్రీ అండ్ ఓపెన్ మైండెడ్ టు లెర్న్ సంథింగ్. మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు ఎప్పుడైతే మన 5 సెన్స్ ఆర్గన్స్ ని ఓపెన్ గా ఫ్రీగా మనం దానిపైన ప్రొజెక్ట్ చేయగలుగుతామో అప్పుడు దాన్ని నేర్చుకోగలము కంప్లీట్ గా. దీన్నే అన్లెర్నింగ్ అంటారు, సింపుల్. సో ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఇలా అన్లెర్న్ చేసుకొని నేర్చుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతామంట. కానీ మనం ఏం చేస్తాము? ఒక విషయం నేర్చుకున్నప్పుడు డిఫరెంట్ థాట్స్ తో కంపేర్ చేస్తాం మనం మాటలు చెప్తున్నప్పుడు. ఎందుకంటే మన మైండ్ లో చాలా విషయాలు, మనకు చాలా నాలెడ్జ్ తెలుసు. ఏదైనా విషయం నేర్చుకున్నప్పుడు కంపేర్ చేసుకొని చెప్తూ ఉంటాం. బికాస్ ఇట్స్ అవర్ పర్సెప్షన్. దీన్ని పర్సెప్షన్ అంటారు. పర్సెప్షన్ అంటే ఏంటి? మనకున్న నాలెడ్జ్ తో నేను చెప్పే మాటలకి మీరు కంపేర్ చేసుకొని అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి బయటికి చెప్పడం. దట్ ఈస్ యువర్ పర్సెప్షన్. అసలు అన్లెర్నింగ్ చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? చాలా మంది టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఎలా అర్నింగ్ చేస్తారు? అసలు విరాట్ కోహ్లీ అన్లెర్నింగ్ ఎలా చేసుకుంటారు? ఎంఎస్ ధోని అన్లెర్నింగ్ ఎలా చేస్తారు? రతన్ టాటా గారు అన్లెర్నింగ్ ఎలా జరుగుతుంది? అసలు ఆ ప్రాసెస్ ఏంటి? ఒకవేళ అలా చేసుకోవడం వల్ల ఇక్కడ మీటింగ్ లో ఉన్న వాళ్ళు మన స్థాయి ఎక్కడికి వెళ్తుందో ఈరోజు మనం చూద్దాం క్లియర్ గా లైవ్ లో. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, ప్రాక్టికల్ గా నేను కొన్ని విషయాలు ఈరోజు మీకు నేను చెప్పబోతున్నా, చూపించబోతున్నా. ఓకే, దాన్ని మీరు కరెక్ట్ గా అన్లెర్న్ చేసుకొని వినగలిగితే మాత్రం డెఫినెట్లీ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, దాన్ని మీరు అన్లెర్న్ చేసుకొని విన్నట్టయితే డెఫినెట్లీ మీకు ఈ రోజు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సరే, వాట్ ఎగ్జాక్ట్లీ అన్లెర్న్ ఈస్? లెట్ మీ షో యూ మై స్క్రీన్. ఐ థింక్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీవన్. ఇప్పటి వరకు మీకు ఒక 5 to 10% వరకు అన్లెర్నింగ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ డెఫినేషన్ అనేది మీ మైండ్ లోకి వచ్చింది. సో దీనికి అన్లెర్నింగ్ కన్నా ముందు నేను అందుకే లెర్న్ గురించి మాట్లాడా. లెర్నింగ్ కన్నా లిసనింగ్ ఇంపార్టెంట్ అని మాట్లాడా. సో ఇది ఒక ల్యాడర్ అన్నమాట. సో దీని నుంచి మనకు లెర్నింగ్ నుంచి అన్లెర్నింగ్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం బాగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, యాక్చువల్ గా ఈ అన్లెర్నింగ్ అసలు బిగిన్ అవ్వాలి అని అంటే ఇవి మన మైండ్ లో నుంచి పోవాలి కాసేపు. ఏంటని? మన యొక్క బిలీఫ్స్. ఒకటి మన యొక్క బిలీఫ్స్, ఓకే. రెండవది మన బిహేవియర్. మూడోది మనకున్న నాలెడ్జ్. సార్ ఇవన్నీ పోతే ఎలా సార్? కష్టం కదా. ఎందుకంటే గత 25 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా నాలో ఇవన్నీ చాలా ఉన్నాయి. సార్ బిలీఫ్స్ అంటే ఏంటి? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చాలా మంది ఫాలో అయ్యేది. కొంతమంది ఏం చేస్తారంటే, ఉన్న బిలీఫ్ ఏంటంటే, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే బయటికి వెళ్ళరు, ఆగిపోతారు, కాసేపు ఆగి వాటర్ తాగి వెళ్తారు. ఇది వాళ్ళకున్న బిలీఫ్. అయితే ఈ బిలీఫ్స్ కి ట్రైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్తారంటే, యాక్చువల్ గా ఒకవేళ దాని నుంచి ఏదైనా సరే ఒక ఇంపాక్ట్ ఉంది, ఒక ఎఫెక్ట్ ఉంది, ఒక ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఉందంటే యూ కెన్ ఫాలో ఇట్. ఎనీ బిలీఫ్. ఇప్పుడు హిందూ ట్రెడిషన్ లో వేప చెట్టుకి పూజ చేస్తారండి. దాని కరెక్ట్ గా మీ దగ్గర డెఫినేషన్ ఉంది, దాని యొక్క ఇది ఉందంటే యూ కెన్ ఫాలో ఇట్. నో వన్ విల్ స్టాప్ యూ. అలా ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఇలాంటి బిలీఫ్స్ ఉంటాయి. ప్రతి దానికి ట్రైనింగ్ లాంగ్వేజ్ ఏం చెప్తున్నారు, దానికి మీ దగ్గర పర్టికులర్ డెఫినేషన్ మీకంటూ ఒక ఆస్పెక్ట్ ఉందని డెఫినెట్లీ యూ కెన్ ఫాలో ఇట్. నో వన్ విల్ స్టాప్ యూ. ఇది ఓకే. రెండోది బిహేవియర్.
మనలో ఒక్కొక్కరు చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. అందరిలో చాలా మంది ఎక్కువ ఉండేది ఏంటంటే కోపం. ఎక్కువ మందికి ఉండేది కోపం. అందులో ఈ రోజుల్లో ఎక్కువ మందికి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు కోపం ఉంటుంది. సో కోపం గురించి ఒక బెస్ట్ థింగ్ ఏం చెప్పారంటే యాక్చువల్‌గా ఒకసారి మీరందరూ మీ చేతిలో పెన్ ఉంటే ఆ పెన్నుని నేను చెప్పే విధంగా పట్టుకోండి. ఇగోండి ఆ పెన్నుని ఇలా చెప్పే విధంగా స్ట్రెయిట్‌గా పట్టుకోండి. పెన్ను స్ట్రెయిట్‌గా పట్టుకోండి. ముందే చెప్పాను వీడియో చేసుకున్న వాళ్ళు ఒక దగ్గర కూర్చోగలిగిన వాళ్ళు మాత్రమే ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయగలరు. లేకపోతే ఈ సెషన్‌ని ఎంజాయ్ చేయలేరు. సో ప్లీజ్ లిసన్ టు మై సెషన్. డోంట్ హియర్ ఇట్. ముందే చెప్తున్నా. ఓకే. రైట్. సో ఈ పెన్ స్ట్రెయిట్‌గా పట్టుకోండి. ఓకే. ఈ పెన్ స్ట్రెయిట్‌గా పట్టుకోండి. హ్యాండ్ స్ట్రెయిట్ ఉండాలి. ఎల్బో స్ట్రెయిట్ ఉండాలి. ఎల్బో స్ట్రెయిట్ ఉండాలి. ఓకే. ఎల్బో స్ట్రెయిట్ ఉండాలి. ఓకే. నేను చెప్పినంత వరకు డ్రాప్ చేయకూడదు. ఓకే. సో ఈ పెన్ అనేది ఆ పెన్ అనేది మీకున్న యాంగర్. ఓకే. దాని వైపు చూస్తూ ఉండండి. ఓకే. దాని వైపు చూస్తూ ఉండండి. దాన్ని క్యారీ చేస్తూ ఉండండి. ఎందుకంటే అతను చేసిన మోసం ఆమె ఎంత ఇబ్బంది పెట్టిందో ఆ యొక్క కోపం అనేది మనం అంత ఈజీగా పోయేది కాదు. అందుకోసమనే మన దగ్గర ఉంచుకున్నాం మనం. సో ప్లీజ్ క్యారీ ఇట్. ఎందుకంటే మనకు చాలా ద్రోహం చేశారు. వాడిని ఏదో ఒకటి చేసేయాలి. తిట్టాలో, కొట్టాలో అసలు విడిచిపెట్టేదే లేదు. విడిచిపెడితే కోపం పోయినట్టే. జగ్గయ్య గారు స్ట్రెయిట్‌గా పెట్టాలి. స్ట్రెయిట్‌గా పెట్టాలి. హ్యాండ్ స్ట్రెయిట్‌గా పెట్టాలి. హ్యాండ్ స్ట్రెయిట్‌గా పెడితేనే మీకు ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. మీకు ఎవరికైనా చెయ్యి నొప్పి పెడుతుందంటే దించేసేయండి. ఏమైతదో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే? నొప్పొస్తుందా? ఒక్కసారి అలా దించేసేయండి దాని కిందకి. ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉందా? సో డూ ఇట్ నౌ. ఎందుకంటే మనం చాలా విషయాలు చాలా వ్యక్తుల గురించి దీని గురించి మన మైండ్‌లో పెట్టుకుంటాం. కొన్ని ఏళ్ల నుంచి కూడా క్యారీ చేస్తూనే ఉన్నారు చాలా మంది. అది ఎవరికి పెయిన్ తెలుసా? మనకే పెయిన్. ఎవరికొస్తుంది ఇప్పుడు పెయిన్? మనకే కదా! అవునా కాదా? సెకండ్ థింగ్ అందుకే నేను చాలా ముఖ్యమైన విషయం అసలు యాక్చువల్‌గా మన బిహేవియర్ అనేది ఎప్పుడు అలాగే ఉంటే మనం ఎప్పుడు అదే ప్రాసెస్‌లో ఉండేది ఏంటంటే నేనెప్పుడు రైట్, నేనే కరెక్ట్. ఇది మనకుండే పెద్ద బ్లండర్ ఇది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? అసలు ఎదుటి వాళ్ళు మనకి ఎప్పటికి అర్థం కారు. ఎందుకంటే మనమే కరెక్ట్ కాబట్టి. ఒక మనిషి తనకు తాలుగా ఎక్కువ ఫీల్ అయింది ఏంటంటే నేను అసలు తప్పులు చేయను. నేను మంచివాడిని. ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యేది. అవునా కాదా? మన ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నేను మంచివాడిని అని అందరికి ఫీలింగ్ ఎవరికి వాళ్ళకి. అవునా కాదా? కానీ మనకు చాలా సార్లు తెలుసు మనం ఎన్ని తప్పులు చేశామో. అండర్‌స్టాండ్ దిస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనిషి అనేవాడు బిహేవియర్‌లో మార్పు అనేది రావాల్సిందే. అంటే మనం మనుషులేం కాబట్టి మనలో కూడా బిహేవియర్‌లో మార్పు రావాలి. సో మొదటిది బిలీఫ్స్‌లోని రావాలి. రెండోది బిహేవియర్‌లో కూడా రావాలి. మూడోది ఏం చూపించాను స్క్రీన్ పైన? ఎవరైనా చెప్పగలరా? నాలెడ్జ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. అంటే మన రవి గారు లిసనింగ్ టు మై సెషన్. థాంక్ యూ సో మచ్ రవి గారు. సో నాలెడ్జ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటి వరకు పుస్తకాల్లో చదివింది నాలెడ్జ్ కాదండి. అది ఇన్ఫర్మేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్‌కి, నాలెడ్జ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. A+B² అంటే A²+B²+2AB ఇది ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ అంటే ఏంటంటే దీన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో తెలిస్తే నాలెడ్జ్. టమాటా అనేది ఫ్రూటా? వెజిటబులా? టమాటా అనేది ఫ్రూటా? వెజిటబులా? ఫ్రూట్. సర్ ఫ్రూట్. ఈజ్ ఇట్? వెజిటబుల్. మరి ఫ్రూట్స్ అని ఇప్పుడు చిన్నపిల్లల కెట్లాగ్‌లో చిన్నపిల్లలది బుక్స్ ఉంటాయి కదా! అందులో ఫ్రూట్స్‌లో టమాటా ఎందుకు ఉండదు? ఫ్రూటే కానీ వెజిటబుల్స్‌లో ఉంటుంది. ఫ్రూటే కానీ మనం వెజిటబుల్ ఎక్కువ వాడతాం సార్. సో అందుకనే దాన్ని వెజిటబుల్‌లోనే మార్చేశారు. దిస్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. పుస్తకాల్లో గాని ఇది టమాటా ఫ్రూట్ అని చెప్పి గాని అక్కడ పెడితే దాన్ని ఫ్రూట్ కింద వాడితే ఏమైతుంది? అండర్‌స్టాండ్. దిస్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. పుస్తకాల్లో ఉండేది ఇన్ఫర్మేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పుస్తకం చదవండి. ఆ రైటర్ దానికి తగ్గట్టు పుస్తకాలు రాసుకోండి. మోటివేషనల్ బుక్స్ అనేవి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది నా లైఫ్‌లో ఎలా అప్లికబుల్ అవుతుందో తెలుసుకుంటే దాని నాలెడ్జ్. పుస్తకాలు చాలా చదువుతాం.
దాని నుంచి వచ్చేది జస్ట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. దాన్ని మన లైఫ్కి ఎలా ఉపయోగపడుతుందో కన్వర్ట్ చేసుకోగలిగితే అది నాలెడ్జ్. ఈ రోజు నేను చాలా విషయాలు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు చెప్తున్నా, ఇది ఇన్ఫర్మేషన్. దీన్ని మీరు నాలెడ్జ్ గా కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుంది. లేకపోతే ఇది ఇన్ఫర్మేషన్ లానే ఉంటుంది. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో ఫస్ట్ ఇప్పటి వరకు మీ దగ్గర ఉండే బిలీఫ్స్ అవ్వచ్చు, మీ దగ్గర ఉండే నాలెడ్జ్ అవ్వచ్చు, మీ దగ్గర ఉండే బిహేవియర్ అవ్వచ్చు, కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే యూ బికాస్ యూ ఆర్ గోయింగ్ టు అన్లర్న్ సంథింగ్. ఏంటంటే రైట్, ఈ మూడు అన్లర్న్ చేసుకొని దీన్ని ఏం చేస్తాం? అన్లర్నింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉండే ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో కాసేపు దాన్ని పక్కన పెట్టి దాన్ని అప్గ్రేడ్ చేసుకోబోతున్నాం. అవి అప్గ్రేడ్ చేసుకోవాలి అని అంటే మాత్రం మీరేం చేయాలంటే టు సీక్ న్యూ పర్స్పెక్టివ్స్ అండ్ ప్రాక్టీస్ న్యూ పర్స్పెక్టివ్స్. మనలో కొత్త మార్పు రావాలంటే కొత్త ప్రాక్టీసెస్ ని, కొత్త హ్యాబిట్స్ ని ప్రాక్టీస్ చేయాలంట. నేను ఎప్పుడు అదే మాట్లాడతా, 1% చేంజ్ గురించి మాట్లాడతా, 1 పీస్ ఆఫ్ చేంజ్ అంటాను. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటారు. మనము కూడా సక్సెస్ అవ్వాలి, డబ్బులు ఇంత సంపాదించాలి, ఈ స్థాయికి ఉండాలంటారు. కానీ మనం చేసే మిస్టేక్ అంటే చెప్తా చూడండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇది మిస్టేక్ చేస్తారు. నెలకి 2 లక్షలు సంపాదించాలి అనుకుంటారు. సో 2 లక్షలు సంపాదించాలంటే కనీసం 10-15 లక్షలకు చేసే పని మనం చేయాలి. అప్పుడు 2 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. అవునా కాదా? బిజినెస్ అంతే కదా. కానీ వీళ్ళేం చేస్తారు? ఒక 10 కస్టమర్లతో మాట్లాడతారు. సార్ ఏం రాలేదు సార్, ఏం కాలేదు. ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేసేటోళ్ళు ఉంటారు. ఒక 20 మంది ప్రాస్పెక్ట్స్ కలుస్తారు. సార్ ఏం రాలేదు సార్, ఈ కంపెనీ బాగాలేదు సార్ అంటారు. సింపుల్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ 2 rupees by working for 50 paisa. Am I right or wrong? But people are doing this. సో దీనికి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే 1 పీస్ ఆఫ్ చేంజ్ అంటారు. అంటే ప్రతిరోజు కూడా దేర్ ఇస్ సంథింగ్. సరే నా క్వశ్చన్ అడుగుతా, దానికి సంబంధించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజు ఎవరైనా సరే ఎప్పుడు చేయలేని సరే ఈ రోజు ఈ విషయాన్ని కొత్తగా చేశాను, అట్లా ఎవరైనా ఏమైనా చేశారా ఈ రోజు? సరే ఇప్పటి వరకు అసలు నా లైఫ్ లో ఎప్పుడు చేయలేని ఈ రోజు ఫస్ట్ టైం చేశాను. అది దట్ ఈస్ వాట్ 1 పీస్ ఆఫ్ చేంజ్. కొత్తగా ఇది చేశాను సార్. కొత్తగా ఏంటి? నా లైఫ్ లో ఎప్పుడు చేయలేదు సార్, ఇది ఫస్ట్ టైం చేయడం. ఇది నాకు మంచిగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఎవరైనా అలా కొత్తగా ఏమైనా ఈరోజు ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఏమైనా చేశారా? ఇంపాక్ట్ క్లాస్. వెరీ గుడ్, సింపుల్. నా క్లాస్ ఇప్పటికి వచ్చి అసలు నన్ను ఎవరు చూడలే. అవునా కదా? ఫస్ట్ టైం నా క్లాస్ వింటాం. ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. నాకు చెప్పండి, అట్లీస్ట్ 0.1% అయినా సరే దెర్ ఇస్ సంథింగ్ న్యూ పాజిటివ్ వైబ్ ఇన్ యువర్ మైండ్ టుడే. ఐ రైట్ ఆర్ రాంగ్? సింపుల్. 1 పీస్ ఆఫ్ చేంజ్ అంటే ఇంతే. అంటే అట్లీస్ట్ ఒక 1% అయినా కొత్త విషయం చేయాలి. అది మనం బ్రష్ చేసే విధానం అవ్వచ్చు, స్నానం చేసే విధానం అవ్వచ్చు, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే విధానం అవ్వచ్చు. కొంచెం మార్చండి. కొత్త వ్యక్తితో ఒక ఇద్దరితో అయినా మాట్లాడండి, ఒక్కరితో మాట్లాడండి. అప్పుడు చెప్పండి కొత్తగా చేసిన తర్వాత మనలో మార్పు ఎందుకు రాదు? ఎందుకంటే రోజు చేస్తే మళ్ళీ మార్పు ఎలా వస్తుంది చెప్పండి. అవునా కాదా? సేమ్ ఎఫర్ట్స్ పెడితే సేమ్ రిజల్ట్ వస్తుంది. కొత్త రిజల్ట్ ఎలా వస్తుంది? సో దాట్స్ వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ డైలీ. మరి ఏం చేసాం కొత్తగా? సో అది అన్నాను అనమాట. సో వాట్ ఈస్ దట్ 1% ఆఫ్ చేంజ్? ఇవి న్యూ ప్రాక్టీసెస్ అంటే, న్యూ హ్యాబిట్స్ అంటే. సో దీని గురించి ఆల్రెడీ మనం విన్నాము. విన్న తర్వాత దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దీన్ని మీరు ఫోకస్డ్ లెర్నింగ్ అంటారు. ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటి? ఫోకస్డ్ లెర్నింగ్. ఫోకస్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా విషయం నేర్చుకున్నప్పుడు, ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు దీని నుంచి అసలు నేను ఏం నేర్చుకున్నాను, ఏం చేయబోతున్నాను, దీన్ని ఫోకస్డ్ లెర్నింగ్ అంటారు. కాన్సన్ట్రేషన్ గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు ఇది చెప్పడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు వేరే వాళ్ళకి చెప్పడానికి కాన్సన్ట్రేషన్ గురించి? ఒకవేళ మీరు రెడీగా ఉంటే మాత్రం యు ఆర్ గోయింగ్ టు అన్లర్న్. మీరు ఆల్రెడీ అన్లర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. లేదు సార్ కొంచెం అర్థమైందంటే అంటే మీరు ఇంకా కొంచెం అన్లర్న్ అయి ఉన్నారు. అండర్స్టాండ్ దిస్.
So now let me clarify this in a clear way. Right. ఇప్పుడు స్పాట్లైట్ చేయరా కొంచెం నన్ను. రైట్. అసలు దీన్ని ఇప్పుడు కంప్లీట్ మనం అన్లర్న్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అసలు మనం ఫుల్ అన్లర్న్ చేసుకుంటే ఎంత ఫ్రెష్ ఎనర్జీ వస్తుందో మన మైండ్‌కి. ఏంటంటే కంప్లీట్ ఇదంతా దేని చుట్టూ తిరుగుతుందంటే మైండ్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ మైండ్‌లో జరిగే ప్రాసెస్ ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అన్లెర్నింగ్ చేసేటప్పుడు మన మైండ్‌లో జరిగే ప్రాసెస్ ఏంటి? ఓకే. మన దగ్గర ఉన్న నాలెడ్జ్, బిహేవియర్‌ని కాసేపు పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందో మీకు నేను చెప్తా. అలా అన్లెర్న్ చేయడం వల్ల. రైట్. నౌ లిసన్ టు దిస్. సో నా చేతుల్లో 2 బాటిల్‌లు ఉన్నాయి. ఓకే. నేను నా బ్యాక్‌గ్రౌండ్ ఆపేస్తాను. ఓకే. నౌ లుక్ ఎట్ దిస్. నా దగ్గర ఇప్పుడు 2 బాటిల్‌లు ఉన్నాయి. ఓకే. సో ఈ బాటిల్ ఏదైతే ఉందో ఈ బాటిల్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం మడ్ వాటర్ ఉంది కొంచెం. ఓకే. సరిగ్గా బాలే. ఓకే. ఇందులో మంచి వాటర్ ఉంది. ఓకే. ఇందులో మడ్ వాటర్ ఉంది. బురద నీళ్ళు ఉంది. సరిగ్గా బాలే అక్కడక్కడ. ఓకే. ఇందులో మంచి వాటర్ ఉంది. ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇంకొక బాటిల్ ఇది ఫుల్‌గా ఉంది బాటిల్ మొత్తం ఇది. ఓకే. ఈ బాటిల్ ఫుల్‌గా ఉంది. ఓకే. నౌ ఇప్పుడు ఈ బాటిల్‌లో ఉన్న నీరులో ఈ మడ్ వాటర్ ఏదైతే ఉందో పోస్తే ఏమవుతుంది? ఇది మంచి వాటర్ ఇది మళ్ళీ. పోస్తే ఏమవుతుంది? మట్టి వాటర్ అయిపోతుంది సార్. కంప్లీట్లీ మట్టి ఖరాబ్ వాటర్ అయిపోతుంది సార్. మట్టి వాటర్ అయిపోతుంది. ఆ ఓకే. నీళ్ళని సరే. వేస్ట్ అవుతాయి. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మంచి వాటర్ ఉంది కదా! ఈ మంచి వాటర్‌ని ఈ మడ్ వాటర్‌లో పోస్తే సేమ్ అట్లనే కూడా ప్రాసెస్. చెడిపోతుంది సార్. సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ అయితది. ఓకే. మరి ఈ మడ్ వాటర్‌ని క్లియర్ చేయాలి అని అంటే ఏం చేయాలి? వడగట్టాలి సార్. ఎందులో? శుద్ధి చేయాలి సార్. న్యాచురల్ ఒక పద్ధతి లేదంటే ఆర్టిఫిషియల్ ఒక పద్ధతి. జాలి చిన్న శ్వేత చిన్న గారు చెప్పండి. బొక్కను పట్టబెట్టి శ్వేత Total గారు remove చెప్పండి. it. ఎక్కువ వాటర్ Total remove it. అప్పుడు మడ్ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటది. ఓకే. శ్వేత గారు ఏం చెప్తున్నారంటే ఇందులో మంచి వాటర్ అలా పోస్తూ ఉంటే మడ్ వాటర్ అలా పోతూ ఉంటుందన్నారు. రైట్? నెగటివిటీ మొత్తం వెళ్ళిపోయినట్టు పాజిటివ్ కంప్లీట్‌గా పోతుందా? ఇంకా కొంచెం అక్కడక్కడైనా ఉండొచ్చా? ఉండదు సార్. మొత్తం క్లీన్ అయిపోతది కొన్ని డేస్. మొత్తం తీసేయాలి సార్. మొత్తం తీసేయాలి. వెరీ గుడ్. నౌ టెల్ మీ. ఇప్పుడు ఈ మడ్ వాటర్ బాగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా వినండి ఇప్పుడు. ఈ మడ్ వాటర్ ఏదైతే ఉందో ఫస్ట్ మొత్తం తీసేయాలి. మొత్తం తీసిన బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ బాటిల్ నిండుగా మడ్ వాటర్ ఉంది కాబట్టి ఈవెన్ బోర్డర్స్‌లో కూడా అంటుకొని ఉంటుంది. అవునా కాదా? సో దానికి ఇప్పుడు ఏం చేయాలి? నార్మల్‌గా ఒక ట్యాప్ వాటర్ ఏసి దీన్ని క్లీన్ చేస్తే ట్యాప్ వాటర్ ఏసి క్లీన్ చేస్తే కొంతవరకు క్లీన్ అవుతుంది. లేదు ఇంకా మనం దీన్ని ఏం చేయాలి? బ్లీచ్ గాని ఇంకేదైనా పెట్టి క్లీన్ చేస్తే ఇంకా బాగా క్లీన్ అవుతుంది. అవునా కాదా? ఒక బ్లీచ్ ఏసి క్లీన్ చేసి ఇంకా క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది. అప్పుడు మొత్తం క్లీన్ అవుతుంది. అప్పుడు ఏస్తే కొంచెం ప్యూర్ వాటర్ ఉంటుంది. అవునా కాదా? ఇంకేదైనా ఫర్దర్ ప్రాసెస్ ఉంటే మాత్రం ఇంకా క్లీన్ చేసి ఇంకా క్లీన్ అవుతుంది. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. సో ఒక విషయం నేర్చుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు నేను చెప్పే విషయం నేర్చుకున్నప్పుడు కొంతమంది ఫుల్ టైమ్స్‌గా నేర్చుకున్నారు. అంటే ఫుల్ క్లీన్ మైండ్ సెట్, ఓపెన్ మైండ్ సెట్. అంటే మొత్తం ఫ్రీ ఇంకేం లేదు. మొత్తం క్లియర్. లేదు మీ దగ్గర మైండ్‌లో కొన్ని విషయాలు పెట్టుకొని ఉంటే అంటే అక్కడక్కడే పెట్టుకోండి. లేదు కొంతమంది అది ఉంటుండగానే మళ్ళీ కొంతమంది పోస్తూ ఉంటారు. ఏమైతది? అవ్వదు. సో మీ మైండ్ అన్లెర్న్ చేయాలి అని అంటే మీరు ఎంత క్లీన్ చేయాలో చూడండి మైండ్‌ని ఫస్ట్. ఎంత ఓపెన్ చేయాలి? ఎంత ఫ్రీ చేయాలి? ఓపెన్ మైండ్ అంటే ఎంత ప్యూర్ మైండ్ ఉంటే అంత ఫ్రెష్ థింగ్స్ అనేవి మైండ్‌లో మనం ఎక్కించుకోగలం. సరే ఎలా చేయగలం అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటో తెలుసా? అన్లెర్నింగ్ బాగా చేయాల్సిన ప్రాసెస్. కొంతమంది చెప్పేది ఏంటంటే కాసేపు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని మెడిటేట్ చేయడం. ఓకే. ఒకటి. మనం ఇంకా రెగ్యులర్‌గా మనం ఇంకా అన్లెర్నింగ్ ఒక విషయం చేస్తున్నప్పుడు ఏంటంటే 5 సెన్స్ ఆర్గాన్స్ ఫోకస్ చేయాలి. అవునా కాదా? నేర్చుకోవాలంటే. 5 సెన్స్ ఆర్గాన్స్ ఫోకస్ చేయాలంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు కూర్చున్న ప్రాసెస్‌లో అన్లెర్నింగ్ 100% కాదు. ఎందుకంటే ఎయిదర్ పక్క నుంచి సౌండ్ గాని లేకపోతే వెనక నుంచి సౌండ్ గాని. లేదు ఒక సింగిల్ రూమ్‌లో ఎవరు లేరు ప్రశాంతంగా కూర్చుంటే మాత్రం కంప్లీట్ క్లీన్‌గా ఉంటుంది. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? So what kinds of Right. steps you are taking care to unlock yourself?
సో ఇవన్నీ మనకు ప్రాసెస్. ఒకటి మెడిటేషన్ అనేది ఒకటి ప్రాసెస్. కాన్సన్ట్రేట్ చేయాలి మీరు అంటే ఏదైనా విషయం పైన ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మీ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ని మీ ఆధీనంలోకి తీసుకురండి, అప్పుడు నేర్చుకోండి. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే బ్రహ్మ ముహూర్తం క్రియేట్ చేసుకోమంటారు. రేపటిది పొద్దున్న 4 o'clock నుంచి 5 o'clock మధ్యలో. అప్పుడు నేర్చుకోండి. ఎలా ఉంటుంది మైండ్? ఫుల్గా ఎక్కుతుంది, అవునా కదా మైండ్ లోకి? సరే సార్, ఆ ఎక్కేటప్పుడు అసలు ఏం ప్రాసెస్ జరుగుతుంది సార్ అసలు యాక్చువల్ గా? లెట్ మీ షేర్ యూ. దీన్ని చూపించేసా. ఓకే, దీన్ని చూడగానే ఏమనిపిస్తుంది? ఏంటి బొమ్మ? మ్యూట్ చేసుకోవాలి. కింగ్ ఫిషర్. మ్యూట్ చేసుకోవాలి. కింగ్ ఫిషర్. ఓకే, ఏమనిపిస్తుంది దీన్ని చూడగానే? ఏంటి? దీన్ని చూడగానే ఏమనిపిస్తుంది? సార్ ఒక ఆమె కూర్చున్నది సార్, ఆర్ట్ వేసుకొని బాడీ మొత్తం ఒక పక్షి లెక్క చూసారు ఎగ్జాక్ట్లీ ఒక పక్షి ఆకారంలో ఒక ఆమె కూర్చున్నది. అసలు దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? అసలు చూడగానే ఎవరైనా దూరం చూడగానే ప్యారెట్ అనో లేకపోతే ఉంటే మనం కింగ్ ఫిషర్ అని చెప్పొచ్చు. పర్స్పెక్టివ్ మ్యాటర్స్ సార్. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఏ కోణం ఇలా చూస్తే మనకు అలా కనిపిస్తుంది. ఏ కోణం ఎలా చూస్తే మనకు అలా కనిపిస్తుంది. ఓకే, మ్యాటర్. One second, let me share my screen. Okay, now I'm going to show you a video. చాలా జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా మన పర్సెప్షన్ ఆల్రెడీ నేను ఎందుకు అన్లర్న్ చేసుకోమంటున్నాను, ఎగ్జాక్ట్ గా వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ అది తెలుసుకోవాలంటే మాత్రం మనం అన్లర్న్ చేసుకోవాలి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, ఈజ్ ఇట్ ఆడిబుల్? No, sir. Okay. Right. Embarrassing 4 times. After the 4th time, write down. Okay. Now it's audible, right? I'm going to play a recording of people chanting, "That is embarrassing," 4 times. After the 4th time, write down what you hear. Interesting. Almost everyone here heard "That is embarrassing." Listen again and watch the screen. You heard the same thing every single time. Our eyes and ears take in electrical signals which our brains interpret based on our expectations. We don't see reality. We see our reality. I'm going to play. అర్థమైందండి ఏం జరుగుతుందో? ఇంకొకసారి ప్లే చేయమంటారా? మనం ఏం చేస్తామంటే మన రియాలిటీ ఎలా ఉంది అలా చూస్తాం తప్ప అక్కడ యాక్చువల్ రియాలిటీ ఏంటో మనం చాలా విషయాలు చూడము. ఫస్ట్ ఏముంది 4 times దట్ ఈజ్ ఎంబారసింగ్ మనం అదే అనుకున్నాం, కానీ తర్వాత చూసేసరికి అందులో చాలా పదాలు ఉన్నాయి, అవునా కాదా? Now I'll play it again. ఒక్కసారి చూడండి. That's really beautiful video. I have seen recent times చూసా, ఇది చాలా ఇంప్రెస్ అనిపించింది. Play a recording of people chanting, "That is embarrassing,"
4 times. After the 4th time, write down what you hear. Interesting. Almost everyone here heard that is embarrassing. Listen again and watch the screen. You heard the same thing every single time. Our eyes and ears take in electrical signals which our brains interpret based on our expectations. We don't see reality. We see our reality. Got it? So we don't see actually reality, we see our reality. సో మనం అన్లెర్నింగ్ చేసుకోకపోతే ఏం చేస్తామంటే మన నాలెడ్జ్ ఏముందో దాంతో చూస్తాం తప్ప అసలు అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందో మనం చూడం. ఇది యాక్చువల్గా జరుగుతున్న వాస్తవం, రియాలిటీ. సో నో ఐ థింక్ యూ గట్ సంథింగ్. ఒకవేళ నేను అన్లెర్నింగ్ చేసుకోకపోతే ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందో కొంచెం భయం వేస్తుంది. సో నా ఓపెన్ మైండ్, ఫ్రీ మైండ్ ఎలా తీసుకురావాలి, అసలు స్టేజెస్ ఏంటి? Okay. So unlearning is ability to choose a new model, new thoughts, and a new process. Okay. So stages are here. So learn, unlearn, relearn. Learn, unlearn, relearn. ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? If you want to update yourself, you have to unlearn. మనం unlearn చేసుకొని దాన్ని relearn చేయాలి. Simple. These are the stages. ఫస్ట్ లెర్న్. మనం ఆల్రెడీ చాలా విషయాలు నేర్చుకున్నాం, ఇది ఫస్ట్ స్టేజ్. రెండవది అన్లెర్న్. అంటే మనం నేర్చుకున్నది కాసేపు మన బిహేవియర్ అవ్వచ్చు, మన యాటిట్యూడ్ అవ్వచ్చు, మన నాలెడ్జ్ అవ్వచ్చు, కాసేపు పక్కన పెట్టి న్యూట్రల్ స్టేజ్కి రావడం. నెక్స్ట్ ఏంటి? న్యూట్రల్ స్టేజ్కి రాగలగాలి ఫస్ట్ మనం. లేదు ఇక్కడ ఏంటి శ్రీనివాస్ చిన్నపిల్లలాగా ఉన్నాడు, ఈయన చెప్తే నేను వినడం ఏంటి, ఈయన ఇంపాక్ట్ వాళ్ళు ఇదే చేస్తున్నారు, ఇక్కడేదో జరుగుతుంది. నో, కీప్ ఆల్ దోస్ థింగ్స్ ఏ సైడ్. నేను ఒక విషయం నేర్చుకోవడానికి వచ్చాను, న్యూట్రల్ స్టేజ్కి రండి. నాకు ఈ విషయం పైన అంతగా అవగాహన లేదు, న్యూట్రల్ స్టేజ్కి రండి. లేదు ఈ విషయం నాకు తెలుసు, అన్లెర్నింగ్ గురించి నాకు తెలుసు, నేను చాలాసార్లు విన్నాను, నాకు చాలాసార్లు తెలుసు అంటే మీరు అన్లెర్నింగ్ చేసుకోలేదని అర్థం. అండర్స్టాండ్ దిస్. సో మీరు రావాల్సిన నెక్స్ట్ స్టేజ్ ఏంటి? న్యూట్రల్ స్టేజ్. సరే మీకు తెలుసు అన్లెర్నింగ్ గురించి, కాసేపు పక్కన పెట్టండి, న్యూట్రల్ స్టేజ్కి రండి. నౌ రీలెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. అదే కదా చెప్పారు రియాలిటీ. మనం తెలిసిందే రియాలిటీ అనుకుంటాం, కానీ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ యాక్చువల్ రియాలిటీ. రియాలిటీ వేరే ఉంది. అండర్స్టాండ్ దిస్. ఆ పికాక్ ఏదైతే ఉందో చూడగానే దాన్ని ప్యారెట్ అంటారు, కింగ్ ఫిషర్ అని చూడగానే ప్యారెట్ లా కనిపిస్తుంది. వాట్ ఇట్స్ నాట్ ఎ ప్యారెట్, ఇట్స్ ఎ లేడీ సిట్టింగ్ ఆన్ ఏ లాగ్. సో ఎవరైతే రీలెర్న్ చేసుకుంటారో వాళ్ళలో వచ్చేది ట్రాన్స్ఫర్మేషన్. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ సేమ్. ఇదే ప్రాసెస్ ఐఫోన్ ఫాలో అవుతుంది, మీరు బాగా చూడండి. ఫస్ట్ ఐఫోన్ స్టార్ట్ బిగినింగ్ ఒక ప్రాసెస్ లెర్నింగ్ తో చేసుకున్నారు, దాని తర్వాత వాళ్ళు న్యూట్రల్ స్టేజ్కి వచ్చి దీని తర్వాత నెక్స్ట్ అప్డేట్ ని ఇంప్లిమెంట్ చేశారు, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఐఫోన్ 13, 14, 15, 16 అప్డేషన్. నోకియా ఏమైంది? న్యూట్రల్ స్టేజ్కి రాలేకపోయింది, అప్గ్రేడేషన్ జరగలే, కనిపించలేదు. సో అన్లెర్న్ చేసుకోలేకపోతే అప్గ్రేడేషన్ అనేది రాదు. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ తోనే అన్ని చూస్తున్నాం, మనకున్న రియాలిటీతోనే మనం చూస్తున్నాం. అప్పుడు మనలో అప్డేట్ ఎప్పుడు వస్తుంది, అప్గ్రేడేషన్ ఎప్పుడు వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. 1% చేంజ్. అలా రావడానికి మనం 1% ఏం చేస్తున్నాం, మన బిహేవియర్లో ఏం ప్రాక్టీసెస్ చేస్తున్నాం, హ్యాబిట్స్ లో. జస్ట్ అన్లెర్న్ యువర్ థింగ్స్. లాస్ట్ లో టాప్ సీక్రెట్ చెప్తా దీని గురించి. అడ్జస్ట్ 1%, అడ్జస్ట్ 1%, అట్లీస్ట్ 1%. రెండోది న్యూ మీ. రేపొద్దున మీ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ అవుతున్నప్పుడు లాస్ట్ సెషన్లో ఇదే క్వశ్చన్ అడుగుతాను నేను, హూ ఆర్ యూ అని అడుగుతాను. తర్వాత ఐ ఆమ్ న్యూ డాష్ క్వశ్చన్ మార్క్ రాసుకోండి. ఇప్పుడు మీరు ఐ ఆమ్ న్యూ డాష్ అని రాసుకోండి. ఈ రోజున నేను ఈ క్వశ్చన్ అడిగా కదా, దీనికి ఆన్సర్ 20 రోజుల తర్వాత మళ్ళీ నాకు చెప్పండి. 25 రోజుల తర్వాత మీకు లాస్ట్ సెషన్ అవుతుంది కదా, అప్పుడు ఐ ఆమ్ న్యూ డాష్ అని అడుగుతా మీకు ఆఫ్లైన్ లో, అప్పుడు చెప్పండి. మీ పర్సెప్షన్ మారిపోతుంది. అలా మారలేదంటే మాత్రం అంతే, సేమ్ అగైన్.
అప్పుడు మీలో కొత్త ప్రాసెస్ డెఫినెట్ గా వస్తుంది. ఎవరైతే ఈ అన్లెర్న్ చేసుకొని ఈ రోజు నుంచి క్లాసులు వినడం మొదలు పెడతారో దానివల్ల మీ జర్నీ మారుతుంది. న్యూ హ్యాబిట్స్ ఈ రోజు నుంచి, ఎందుకంటే మీకు తెలుసో తెలియకున్న ఇంపాక్ట్ లో జరిగేది అదే. 25 రోజులు రోజు 8 గంటలు మీరు క్లాసులో కూర్చునేసరికి ఇది ఒక హ్యాబిట్ గా మారుతుంది. ప్రతిరోజు ఒక గంట సేపు కొత్త విషయాలు నేర్చుకుంటే మన మైండ్, మన హ్యాబిట్స్ ఎక్కడికి వెళ్ళిపోతాం ఒక్కసారి ఆలోచించండి. మా ప్రయత్నం ఇదే. ఇంటిలో ఒక్కరు మారితే చాలు కదా, ఒక్క స్పీకర్ వస్తే చాలు కదా ఇంటికి, ప్రపంచాన్నే మార్చొచ్చు. ఓపెన్ మైండ్ ఎప్పుడైతే మనం అన్లెర్నింగ్ చేసుకుంటాం, ఓపెన్ మైండ్ ఉంటాం, ఇప్పుడు కూడా నాన్ జడ్జ్మెంటల్ ఉంటాం. దీనికి నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగిందండి ఈ నాన్ జడ్జ్మెంటల్ యాక్చువల్ గా. నేను ఒకసారి ట్రివేండ్రం వెళ్ళా ట్రైనింగ్ ఇవ్వడానికి. ఓకే, ట్రైనింగ్ ఎవరికంటే చాలా అఫీషియల్స్, దే ఆర్ ఆల్రెడీ నేషనల్ లెవెల్ ట్రైనర్స్, సీనియర్ ట్రైనర్స్ అన్నమాట. అయితే ఒక క్లబ్ లో ఒక చాప్టర్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళా ట్రివేండ్రం. సో అక్కడ సర్వసాధారణంగా నాకన్నా సీనియర్లు, నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ పైన, ఓకే, ఒక ఆస్పెక్ట్ ని, అప్పుడు నేను తీసుకున్న ఆస్పెక్ట్ కూడా ఇదే, అన్లెర్నింగ్ అండ్ దీనికి కనెక్షన్ లో ఉన్న ఎంపతి గురించి మాట్లాడా. ఎంపతి అంటే ఏం చెప్తుందంటే, ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క షూలో మన చెప్పులు, మన లెగ్ పెట్టి నడవడం. అంటే వాళ్ళ ఇంటెన్షన్ కి మ్యాచ్ చేసుకొని, వాళ్ళని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం, షోయింగ్ ఎంపతి. నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, సో ఐ నో ఎవ్రీ వన్ హియర్ ఆర్ నేషనల్ ట్రైనర్స్, సీనియర్ ట్రైనర్స్. ఎంపతి గురించి చెప్తున్నప్పుడే నేను చెప్పా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళ యొక్క మైండ్ సెట్ కి తగ్గట్టు నేను సెషన్ చెప్పాలి. కానీ అది పాసిబుల్ కాదు. అవునా కాదు? ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్, వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి? నేర్చుకునే నేను సీనియర్‌ని కాబట్టి, ఆయనున్న స్థాయికొచ్చి నేను వినగలిగితేనే ఆయన చెప్పేదేదో నాకు అర్థమవుతుంది. అవునా కాదా? అలా వినగలిగితే మీరు ఎంపతి చూపించినట్టు సార్ అన్నాను. అలా వినగలిగితే మీరు అన్లెర్న్ చేసుకున్నట్టు. సో అందరూ కూడా ఓపెన్ అయిపోయారు. లేదు, నేను అక్కడే నేషనల్ ట్రైనర్, నేను టాప్ ట్రైనర్‌ని, అక్కడే ఉండి వింటానంటే నేను ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు. అండర్‌స్టాండ్ దిస్. నేను మా దగ్గర అప్పుడు ఆల్రెడీ రీసెంట్ బ్యాచ్ ఉంది. నేను సీనియర్ ట్రైనర్‌నండి. వాళ్ళు చెప్తున్నప్పుడు నేను పైన కూర్చొని విన్నాననుకోండి, వాళ్ళు ఏం చెప్పినా నాకు నచ్చదు. తప్పులాగే అనిపిస్తది. నేనేం చెప్తాను, మీరు బాగా చెప్పలేదు, సింపుల్‌గా అనేస్తాను. అవునా కాదా? కానీ నేనేం చేయాలి? ఆ టైం అప్పుడు బిగినింగ్‌లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేవాడిని, అరే కరెక్టే కదా! నేను కూడా ఇలాగే ఉండేవాడిని. సో వీళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది. ఇది షోయింగ్ ఎంపతి. అలా వచ్చి వినగలిగితే వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి తీసుకురావచ్చు అనేది నాకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అన్లెర్నింగ్. మీకు రేపటి నుంచి రకరకాల స్పీకర్‌లు వస్తారండి. మేబీ మీరు అందులో ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏంటి? ఎంపతి. మనం ఆ లెవెల్‌కి వచ్చి వాళ్ళు ఎక్కడో చెప్తున్నారు. ఒకవేళ మనం నిజంగానే సీరియల్ అయితే మనం ఏం చేయాలి? మనం వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. వి ఆర్ వెరీ హ్యాపీ టు టేక్. ఎందుకంటే వి వాంట్ టు గ్రో అవర్సెల్ఫ్. నాకు అన్ని విషయాలు తెలుసని నేను ఎప్పుడు అనను. ఎందుకంటే నాకేం తెలుసో నాకు అదే తెలుసు. మీకేం తెలుసు మీకు అదే తెలుసు. అంతే కదా! గంపా సార్ ఎప్పుడు ఇదే చెప్తారు. తెలిసింది తెలుసని చెప్తే అక్కడ ఉండిపోతాం. తెలియనిది తెలుసుకుంటే పైకొస్తాం. దట్స్ ఇట్. ఇక్కడ అదే చేయమంటున్నాం. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ నాన్ జడ్జ్మెంటల్ గా ఉండాలి. ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్ తో ఉండాలి. సీక్ ఇన్ఫర్మేషన్, ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ చేయాలి. అండ్ క్రిటికల్ థింకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే విషయాన్ని ఇందాక మనం ప్యారెట్ చూపించారు కదండి, కొంచెం ఆలోచించాలి. వెంటనే స్పీడ్ డెసిషన్ తీసుకోకూడదు. ఒక్క నిమిషం ఒక పాస్ ఇచ్చి ఆలోచించాలి. అప్పుడు క్రిటికల్ థింకింగ్ అనేది వస్తుంది. అండ్ పేషెన్స్. సో అన్లెర్నింగ్ చేసుకోవాలంటే నిజంగానే పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే అన్లెర్నింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ లేసి కనీసం 10-15 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. మార్నింగ్ లేవాలంటే ఓపిక ఉండాలి. అవునా కదా? పేషెన్స్ ఉండాలి. 10-15 నిమిషాలు చేయాలి. అరగంట సేపు చేయాలంటే పేషెన్స్ ఉండాలి. నిజంగా చెప్పండి, అలా చేస్తే మనం ఎంత బాగా మారుతాం. అలా మారడానికి పేషెన్స్ ఉండాలి. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో 1% చేంజ్ ఏం అడ్జస్ట్ చేస్తున్నారు డైలీ? ఐ యామ్ న్యూ, కొత్త మీరు ఏంటి? న్యూ హ్యాబిట్స్, ఓపెన్ మైండ్, నాన్ జడ్జ్మెంటల్. ఇది చాలా చాలా కష్టము. నిజంగానే ఒక ఫ్యామిలీలో మనం నాన్ జడ్జ్మెంటల్ గా ఉంటే మాత్రం ఆ మనుషులు ఏ ఇంటెన్షన్ తో వాడు మిస్టేక్ చేస్తారో మనకు అర్థమైతే అప్పుడు మనం సాల్వ్ చేయగలం ఈజీగా ప్రాబ్లమ్స్. సీక్ ఇన్ఫర్మేషన్, క్రిటికల్ థింకింగ్ అండ్ పేషెన్స్.
మస్ట్ అండర్స్టాండ్ ఇది ఇప్పుడు ఇందాక మాట్లాడింది. నో నో అంటే మనకు తెలిసిందే తెలుసు, అండ్ కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలీదు. డోంట్ నో తెలియదు అలాగా తెలియదు అని వదిలేస్తా. ఇంకొకటి డోంట్ నో. ఇది లాస్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. అన్లెర్నింగ్ చేయాలంటే లాస్ట్ క్వార్టర్ అంటే మనకి ఏదైతే తెలియదో అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. The illiterates of the future are not those who cannot read or write, but those who cannot unlearn and relearn. Future shock చెప్పారు ఎల్విన్ టాఫ్లర్. ఎక్సలెంట్ కొటేషన్. ఈ రోజుల్లో ఇల్లిటరేట్స్ ఎవరంటే ఎవరైతే అన్లెర్న్ చేసుకోలేరో, ఎవరైతే రీలెర్న్ చేసుకోలేరో వాళ్ళే అసలైన ఇల్లిటరేట్స్. అంత చదివి ఏం ప్రయోజనం అండి? అప్డేట్ అవ్వాలంటే అన్లెర్న్ చేసుకోవాలి మనం అంటున్నాము, చేసుకోకపోతే. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అన్లెర్నింగ్. ఒకటిది మనం ఎప్పుడైతే అన్లెర్న్ చేస్తే, ఎప్పుడైతే మనం న్యూట్రల్కి వస్తాం మనకు తెలుసు, ఎప్పుడైతే మనం న్యూట్రల్ లో ఉంటాం మన ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే మైండ్ న్యూట్రల్ గా ఉంటుంది. అసలు మైండ్ న్యూట్రల్ గా తీసుకురావాలంటే ఏం చేయాలి? లెట్స్ డూ దిస్ ప్రాక్టీస్ వన్స్, లెట్స్ ట్రై దిస్. యాక్చువల్గా అది అవుతుందా అవ్వదా ట్రై చేద్దాం. ఓకే, ఆ వీడియో ఆన్ చేసుకుంటే మంచిది, అవకాశం ఉన్నంత వరకు ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 30 seconds చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఫర్ యూ ఆల్. ఓకే, so let's try this. Okay, so everyone close your eyes. Okay, everyone close your eyes. Okay, just for 30 seconds to 1 minute అంతే. ఏం చేయకు, ఒక గ్లాస్ ఉంటే గ్లాసెస్ తీసి కూర్చోండి. మీరు ఏం చేయాలంటే ఈ యొక్క నెక్స్ట్ 30 seconds to 1 minute. ఓకే, నేను స్టాప్ అని చెప్తా, ఎప్పుడు చెప్తానో తెలియదు, ఎప్పుడైనా చెప్పొచ్చు. 30 seconds 1 minute మధ్యలో మీ మైండ్ ని న్యూట్రల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా కూడా న్యూట్రల్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ 30 seconds to 1 minute. Close your eyes, everyone. Try to control your mind. అసలు ఏ ఆలోచన, అసలు ఇప్పుడు సెషన్ అవుతున్న ఆలోచన కూడా రాకూడదు. ట్రై చేయండి. Close your eyes, everyone. Only breathe in and breathe out. That's it. Slowly breathe in and breathe out. అండ్ మీరు రెండు చేసి రబ్ చేసుకొని మీ ఐస్ పైన పెడుతూ అలా ఓపెన్ చేయండి విత్ ఎ స్మైల్. లెట్ మీ నో ఎవరి దగ్గర. అసలు నాకు ఒక్క థాట్ కూడా రాలేదు సార్, అసలు కంప్లీట్ న్యూట్రల్ స్టేజ్కి వెళ్ళిపోయింది సార్, అసలు మిమ్మల్ని కూడా మర్చిపోయింది సార్ అని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అనంత్ బాబు గారు ట్రై చేశారా? వెళ్ళారు? మర్చిపోయారా నన్ను కూడా? అసలు నేను ఆపుతాననే విషయం కూడా మర్చిపోయారా? ఎస్ సార్. వెరీ గుడ్. ఎనీవన్ ఎల్స్? యాక్చువల్లీ ఇట్స్ వెరీ టఫ్ మై డియర్ ఫ్రెండ్, ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే మన మైండ్ కంప్లీట్ థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి, అవునా కాదా? డూ యు నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ థాట్స్ ఫ్లో ఇన్ దాట్ వే? చాలా మంది మనం అనుకునేది ఏంటంటే మన మనుషులు కాబట్టి బతుకుని ఉన్నాం కదా సార్, మైండ్ పనిచేస్తుంది కాబట్టి థాట్స్ అలా పరిగెడుతూనే ఉంటాయి. So do you know what will happen if the thoughts flow in a continuous way with a speed? Multiple thoughts వస్తుంటాయి. ఇది ఎలా జరుగుతుందంటే ప్రాసెస్ సేమ్ మనం ఒక బైక్ 100 kilometers జర్నీ చేసింది ఎక్కడ ఆగకుండా విత్ 80 km/h స్పీడ్. ఏమవుతుంది బైక్ చెప్పండి? ఇంజన్ వేడెక్కుతుంది సార్. ఇంజన్ వేడెక్కి మధ్యలో ఆగిపోవచ్చు. ఓకే, ఇంకా టైర్లు స్కిడ్ అయ్యి కింద పడవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు. ఓకే, సరే ఇంకొకరికి అవకాశం ఇద్దాం. రవి గారు చెప్పండి, ఏమవ్వచ్చు? అదే ఇంజిన్ హీట్ ఎక్కుతుంది, స్కిడ్ కావడం ఒకటే స్పీడ్ వెళ్తుంటాం కాబట్టి. ఓకే, సత్యదేవి గారు చెప్పండి, ఏమైతుంది? బైక్ స్కిడ్ అవ్వచ్చు సార్. ఓకే, సో ద ఫస్ట్ మేజర్ థింగ్ ఏమవుతుందంటే ఇంజన్ అయితే హీట్ ఎక్కుతుంది. ఎస్,
సేమ్ మన మైండ్ లో కూడా అదే జరుగుతుంది. కంటిన్యూస్ గా అలా ఆలోచన అందుకే హెడేక్ వస్తుంది మనకి. అండర్స్టాండ్ దిస్. సో దానికి మనం ఏం చేయాలి? వన్ స్టాప్ సొల్యూషన్. ప్రశాంతంగా కాసేపు అన్లర్న్ చేసుకొని ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోవాలి అట్లీస్ట్ 10 నిమిషాలు. ఇలాంటి 10 మినిట్స్ మన రోజులో ఎన్ని ప్లాన్ చేసుకోగలిగితే మన మైండ్ అంత ఎనర్జీ అవుతుంది. సో అప్పుడు మనం అన్లర్న్ చేసుకోవాలి. ఎక్కువ విషయాలు మనం నేర్చుకోవడానికి అప్పుడు అవకాశం ఇస్తాం. లేకపోతే ఎప్పుడు కూడా లైఫ్ బిజీగా, థాట్స్ కూడా బిజీగా ఏదో ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు ఉండేది లైఫ్ ని మనం లీడ్ చేయడం, రెండోది మనల్ని లైఫ్ లీడ్ చేయడం. మళ్ళీ చెప్తున్నా, లైఫ్ ని మనం లీడ్ చేయడం, రెండోది లైఫ్ మనల్ని లీడ్ చేయడం. ఇప్పుడు మీ లైఫ్ లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీరు మీ లైఫ్ లీడ్ చేస్తున్నారా? లైఫ్ మిమ్మల్ని లీడ్ చేస్తుందా? లైఫే మమ్మల్ని లీడ్ చేస్తుంది సార్. మేము అయితే లైఫ్ లీడ్ చేస్తాం. మీరు చాలా అన్లర్న్ చేసుకోవాలి, చాలా న్యూట్రల్ స్టేజ్ కి రావాలి. అప్పుడు మీరు లైఫ్ ని లీడ్ చేసుకోగలరు. ఎందుకంటే థాట్స్ మన ఫ్లో, మన వర్క్, మన కంట్రోల్ ఉంటుంది. అండర్స్టాండ్. ఇది టాప్ Yes, sir. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళు చేసే Sir. ప్రాసెస్ ఇది. ఓకే. ఇప్పుడు రతన్ టాటా గారు అవ్వచ్చు, ఇప్పుడు ఆయన చెప్పినట్టు కంపెనీ రన్ అవుతుందంటే అండర్స్టాండ్ హీఈస్ లీడింగ్ హిస్ లైఫ్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? లైఫ్ ఈజ్ నాట్ లీడింగ్. టాప్ మోస్ట్ పీపుల్, ధోని ఈజ్ లీడింగ్. So this will happen if you can unlearn yourself, you can reframe your mind, if you can come up to neutral stage. ఈ థాట్స్ ని ఆ న్యూట్రల్ స్టేజ్ కి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం అన్లర్నింగ్ ఎప్పుడైతే చేసుకుంటామో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అని అంటే ఇవి. సో లైఫ్ లో మనం ఏంటంటే మనం ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ రిలేషన్షిప్, మనుషులు అర్థం అవుతారు ఈజీగా. ఎప్పుడు ఎందుకంటే మనం న్యూట్రల్ ఉంటాం కదా, రియాలిటీ ఏంటో రియాలిటీకి దగ్గరలో ఉంటాం కాబట్టి మనుషులు అర్థమైతే రిలేషన్షిప్ ఉంటుంది. వీ కెన్ డెవలప్ మల్టిపుల్ స్కిల్స్. ఇదే నేను చేశాను యాక్చువల్లీ. విల్లింగ్ టు లెర్న్, నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఎప్పుడు ఉంటుంది. చాలా మంది చెప్తున్నా, ఈవెన్ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు కూడా నాకు అన్ని వచ్చుని కూర్చున్నారు చాలా మంది. 60 ఏళ్ళు నాకేం తెలియదు చెప్పండి కూర్చుంటారు. నిజంగా చెప్పండి, 60 ఏళ్ళు వచ్చాయనికి తెలియని విషయాలు ఎన్ని లేవు చెప్పండి. ఐపీఎస్ ఆఫీసర్ ఆయన తెలుసని కూర్చుంటారా? నో. అండర్స్టాండ్ దిస్. అడాప్టబిలిటీ అంటే ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా సరే ఎవరు ఏం చెప్పినా సరే తెలుసుకోగలరు. చాలా మంది ఏం చేస్తారంటే అంతెందుకు స్టూడెంట్స్ దగ్గర చూద్దాం. స్టూడెంట్స్ ఆధ్యాత్మిక కానీ ఇప్పుడు చాగంటి గారి మాట అంతసేపు వినే ఓపిక ఉండదు, అవునా కదా వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళకి అందులో అడాప్టబిలిటీ ఉండదు. కానీ ఉంటే ఎలా ఉంటుంది స్టూడెంట్ చెప్పండి అసలు. అండర్స్టాండ్ దిస్. సో ఏ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ లో అయినా సరే అడాప్టబిలిటీ ఉండాలి ఫస్ట్. అసలు ఎక్కడైనా సరే ఉండి కూర్చొని నేర్చుకునే ఓపిక ఉండాలి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇది డెఫినెట్ గా మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అయితే లీడ్ చేస్తాం ఎవరైతే అన్లర్న్ చేసుకుంటారు ఎక్కువ లైఫ్ లో. అండ్ యూ కెన్ బికమ్ అన్ ఆప్టిమైజ్డ్ లీడర్. నార్మల్ లీడర్ వేరు, ఆప్టిమైజ్డ్ లీడర్ వేరు. ఆప్టిమైజ్డ్ లీడర్స్ ఎప్పుడు ఏం చేస్తారు అంటే దే విల్ బి ఆల్వేస్ ఆన్ ద టాప్. వీళ్ళు 10 మందికి ఉపయోగపడతారు, వీళ్ళ వల్ల 10 మంది లాభం పొందుతారు. వీళ్ళు ఆప్టిమైజ్డ్ లీడర్స్. వీళ్ళు ఎప్పుడు కూడా పీక్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆప్టిమైజ్డ్ లీడర్స్ ఎప్పుడు పీక్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. సో అన్లర్నింగ్ చేసుకుంటే ఇవి మన బెనిఫిట్స్. So this is what from my side, and I know you are waiting for this slide from the past 1 hour. It's exactly 1 hour మన సెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూడండి టైం కూడా ఒకసారి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ టేకింగ్ దిస్ సెషన్. కొన్ని కొత్తగా ట్రై చేశాను, ఎందుకంటే నేను ఎప్పుడు అన్లర్న్ చేసుకోవాలి అండ్ రీలర్న్ చేసుకోవాలి, అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజు సెషన్ లో చాలా మంది నా సెషన్ విన్నవాళ్ళు, ఈ సెషన్ విన్నవాళ్ళు, అంతకుముందు విన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా నేను అన్లర్న్ అయ్యి కొత్త విషయాలు తెచ్చుకున్నాను సార్ అని వాళ్ళకి తెలియాలి. అందుకోసమనే నేను కూడా అన్లర్న్ చేసి అప్డేట్ అయ్యి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ తో మీ ముందుకు రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. ఆ వీడియో కూడా ఫస్ట్ టైం చాలా మంది చూడడం ఇక్కడ. రైట్, సో అంటే నేను కూడా చెప్పడమే కాదు చేసి చూపించాలని చెప్పేసి ఐఎమ్ జస్ట్ సింబాలికలీ సేయింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. వి ఆల్ నో అన్లెర్నింగ్ ఎంత ముఖ్యం. ఐ థింక్ ఈ సెషన్ ద్వారా అందరికీ అర్థమై ఉంటుందండి. మనం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునే ముందు మన మైండ్ సెట్ ఎలా ఉండాలనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మన లైఫ్ లో ఎన్నో అనుభవాలతో ఇక్కడికి వచ్చారు, ఎంతో నాలెడ్జ్ ఉంది. ఎవ్రీబడి హ్యాస్ డన్ అచీవ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు ఎడ్యుకేషన్ లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, మీ పర్సనల్ కెరీర్ లో కావచ్చు, ప్రొఫెషనల్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్నో అనుభవాలు మన ఆలోచనలతో ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, రకరకాల ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇక్కడికి వచ్చారు. కానీ
ఇక్కడ శ్రీనివాస్ సోను గారు కనిపిస్తారు, లేకపోతే నేను కనిపిస్తాను, రమేష్ గారు కనిపిస్తారు, మా మెంటర్స్ రేపటి నుంచి రోజుకో స్పీకర్ వస్తారు. వీళ్ళేం చెప్తారు, నాకు ఎన్ని విషయాలు తెలుసు, నేనేం నేర్చుకుంటాను ఇక్కడ అనే ఒక ఆల్రెడీ కొంచెం ఎక్కడ ఒక చిన్న ఆలోచన వచ్చినా కూడా మన లెర్నింగ్ అనేది దారుణంగా పడిపోతుంది. కానీ ఈ రోజు ఎన్నో అద్భుతమైన విషయాలు, అంటే లెర్నింగ్, లిజనింగ్, ఫోకస్, కాన్సన్ట్రేషన్, చాలా చాలా విషయాలండి. అసలు ఇది ఓపెన్ మైండ్ తో ఉండడం ఎంత ముఖ్యం, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పారు. సో దీని వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ కూడా మనకు చూపించారు, అంటే లైవ్ లో చేసి చూపించారు కొన్ని విషయాలు. వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ కావచ్చు, లేకపోతే మన ఫోకస్, మన మైండ్ ని కూడా మనం మెడిటేషన్ తో కాసేపైనా మనం ఉండగలం. 30 seconds కూడా వితౌట్ థాట్ కెన్ బి దేర్, రైట్? సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ 25 days మన జర్నీ మనం నేర్చుకోవాలి అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కావాలని చాలా మంది వచ్చారు. సార్ నాకు భయం పోతుందా, లేకపోతే నేను బాగా మాట్లాడగలనా, లేకపోతే నేను సేల్స్ బాగా చేయగలనా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఇక్కడికి వచ్చారు. అవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే ముందుగా మనం ఓపెన్ మైండ్ తో రావాలి. జస్ట్ లిజన్, ఫాలో ద ప్రోగ్రామ్, బిలీవ్. ఎందుకంటే సోను గారు చెప్పారు, హీ స్టార్టెడ్ ద ఫస్ట్ బ్యాచ్ ట్రైనర్. ఈ రోజు మనం 134 బ్యాచ్ లో ఉన్నాం. సో 133 బ్యాచ్లు ట్రైనింగ్ అయిపోతుంది. సో దిస్ అ ప్రూవెన్ ఫార్ములా. సో అవన్నీ వినండి, నమ్మండి, జస్ట్ ఫాలో, అనుమానం పెట్టుకోకండి. ఈ రోజు కూడా స్టార్టింగ్ లో ఒకరు అడిగారు, నిజంగానే నీ ప్రోగ్రామ్ ఫాలో అయితే నాలో మార్పు వస్తుందా అండి, ఈ రోజు నేను స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటారా అని డౌట్ పడుతున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి మీకున్న నాలెడ్జ్ ని, మీకున్న భయాల్ని అన్ని పక్కన పెట్టేయండి. కమ్ విత్ ఓపెన్ మైండ్, కీప్ యువర్ ఐడెంటిటీ అసైడ్. నేను ఫలానా దాంట్లో పనిచేశాను, నా ఉద్యోగం ఇది, నా ప్రొఫెషన్ ఇది, నా ఇది అన్ని కూడా పక్కన పెట్టేసేయండి. యాజ్ ఎ స్టూడెంట్ ఎప్పుడైతే మనం ఎల్కేజీకి ఒక స్లేట్ పట్టుకుని వెళ్తాగా ఖాళీ చేతులతో, అలా ఇక్కడికి వచ్చి చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ ద రిజల్ట్. లేదు నేను ఆల్రెడీ ఇది నేర్చుకున్నాను, నేను ఆ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను, ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను, అక్కడ ఇది చెప్పారు నాకు, అవన్నీ మీరు మిక్స్ చేసుకుని కూర్చున్నారు అనుకోండి, ఈ అనాలిసిస్ లో పడిపోయి ఎటు వెళ్ళరు. కాబట్టి కమ్ విత్ ఓపెన్ మైండ్, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బీ హ్యాపీ, జస్ట్ హ్యావ్ ఫన్, ఎంజాయ్ ద లెర్నింగ్ ప్రాసెస్. మేము ఇక్కడ ఎవరో సీరియస్ గా మీకు ఏదో పెద్ద పెద్ద అసైన్మెంట్స్ ఇవ్వడం కానీ, పెద్ద పెద్ద గుదిబండ పెట్టడం కానీ కాదు. మనందరం ఫన్ ప్రాసెస్, ఎంజాయ్ ద ప్రాసెస్. ఓవరాల్ గా మనందరం మనం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ప్రాసెస్. కాబట్టి just come with open mind, which is more important than anything else. So thank you so much, Sonu sir, for this wonderful session again. So shall we take a few questions, sir? Yeah, sure, definitely we can take 2